మనందరం ఎప్పుడో ఒకప్పుడు ఆకాశం వైపు చూసుంటాం. ఆ చుక్కల వెనుక ఏముందని ఆలోచించుంటాం. నిజమే. ఆశ్చర్యమేంటంటే ఈ పెద్ద పెద్ద ప్రశ్నలకు పునాదులు మనం చిన్నప్పుడు చదువుకున్న పాఠాల్లోనే ఉంటాయి. అవును. ఈరోజు మన దగ్గర ఏ పెద్ద రీసెర్చ్ పేపరో లేదు, కేవలం 6వ తరగతి భూగోళశాస్త్ర పాఠ్యపుస్తకం ఉంది. సరదాగా మళ్ళీ ఆ క్లాసులోకి వెళ్ళొద్దామా? చాలా మంచి ఆలోచన. దీన్నే ఫస్ట్ ప్రిన్సిపల్స్ థింకింగ్ అంటారు. అంటే ఎంత సంక్లిష్టమైన విషయాన్నైనా దాని మూలాల్లోకి వెళ్లి అర్థం చేసుకోవడం. అంటే బేసిక్స్కి వెళ్ళడం. అవును, మనం ఈరోజదే చేయబోతున్నాం. 6వ తరగతి పాఠాలే అయినా వాటిని మనం ఇప్పుడు చూసే దృష్టికోణం వేరుగా ఉంటుంది. సరే, అయితే మన ప్రయాణం మొదలు పెడదాం. రాత్రిపూట ఆకాశం చూడగానే ముందుగా మనల్ని పలకరించేది చందమామ. అవును. నెలలో ఒక్కసారి పూర్తి గుండ్రంగా వెన్నెల కురిపిస్తూ కనిపిస్తాడు. దాన్ని పౌర్ణమి అంటాం. మరికొన్ని రోజులకు అసలు కనిపించకుండా పోతాడు. అది అమావాస్య. ఈ మార్పు భూమి నుంచి చూస్తే ఒక అద్భుతమైన ఖగోళ నాటకంలా ఉంటుంది. కరెక్ట్. ఆ నాటకంలో మిగతా నటీనటులు నక్షత్రాలు కొన్ని మిణుకుమిణుకుమంటూ ఉంటాయి. కొన్ని స్థిరంగా వెలుగుతున్నట్టు అనిపిస్తాయి. ఆ తేడా ఏంటి? ఆ తేడాలోనే అసలు విషయముంది. మిణుకుమనేవి చాలా దూరంలో ఉన్న నక్షత్రాలు. వాటి కాంతి మన వాతావరణంలోని గాలి పొరలగుండా వస్తుంది కదా. ఓహో! అలా వచ్చేటప్పుడు కాస్త వంగి వణికినట్టు మన కంటికి కనిపిస్తుంది. మరి స్థిరంగా వెలిగేవి? అవి మన సౌరకుటుంబంలోని గ్రహాలు. అవి మనకు చాలా దగ్గరగా ఉంటాయి. అందుకే వాటి కాంతి స్థిరంగా కనిపిస్తుంది. ఇక్కడే నాకో చిన్నప్పటి సందేహం గుర్తొస్తుంది. ఏంటది? ఈ నక్షత్రాలు, చందమామ పగలంతా ఎక్కడికి వెళ్ళిపోతాయి? హహ, అవి ఎక్కడికి వెళ్ళవు, అక్కడే ఉంటాయి. మరి ఎందుకు కనిపించవు? ఇది ఎలాగంటే, బాగా వెలుగుతున్న గదిలో ఒక కొవ్వొత్తి వెలిగిస్తే దాని వెలుగు మనకు పెద్దగా కనిపించదు కదా. నిజమే. అలానే పగలు మనకు అత్యంత దగ్గరలో ఉన్న నక్షత్రం అంటే సూర్యుడి కాంతి ముందు ఈ మిగతా నక్షత్రాల వెలుగు తేలిపోతుంది. ఓ, అందుకే అవి మనకు కనిపించవు. అవును. సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, నక్షత్రాలు ఇలా ఆకాశంలో కనిపించే వాటన్నిటినీ కలిపి ఖగోళ వస్తువులు లేదా సెలెస్టియల్ బాడీస్ అంటారు. అంటే మన సూర్యుడు కూడా ఒక నక్షత్రమే? ఖచ్చితంగా. కొన్ని ఖగోళ వస్తువులకు స్వంతంగా వేడిని, కాంతిని పుట్టించుకునే శక్తి ఉంటుంది. వాటినే నక్షత్రాలంటాం. అవును. కాది సూర్యుడంత పెద్దగా, వేడిగా ఉంటే మిగతా నక్షత్రాలు ఎందుకు చిన్న చుక్కల్లా కనిపిస్తాయి? కారణం దూరమే. అవి మనకు కొన్ని లక్షల కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. ఓ, అంత దూరమా? ఆ దూరం వల్ల వాటి అసలు పరిమాణం, వేడి మనకు తెలియదు. కేవలం ఒక చిన్న కాంతి చుక్కలా కనిపిస్తాయి. కాని వాటిలో ప్రతి ఒక్కటి మన సూర్యుడిలాంటిదే లేదా అంతకంటే పెద్దవే కావచ్చు. అద్భుతం. ఈ నక్షత్రాలను చూస్తూ మన పూర్వీకులు వాటికి కొన్ని ఆకారాలను, కథలను అంటగట్టారు. అవును. నక్షత్ర రాసులు కాన్స్టలేషన్స్ అంటారు. నక్షత్రరాశిలో భాగమే మనకు సులభంగా కనిపించే సప్తర్షిమండలం. పూర్వకాలంలో నావికులు సముద్రంలో దారి కనుక్కోడానికి వీటినే వాడేవారని విన్నాను. నిజమే. జీపీఎస్ కాదు, ఈ నక్షత్రాలనే వాడేవారు. అదెలా సాధ్యం? రాత్రిపూట ఆ నక్షత్రాలు దారి ఎలా చూపిస్తాయి? ఏంటంటే సప్తర్షి మండలం సహాయంతో ధ్రువ నక్షత్రాన్ని అంటే నార్త్ స్టార్ని చాలా సులభంగా గుర్తించవచ్చు. ఓహో, అదలా? సప్తర్షి మండలంలోని చివరి 2 నక్షత్రాలను కలుపుతూ ఒక సరళ రేఖ గీస్తే అది నేరుగా ఉత్తర దిక్కున ఉన్న ఒక ప్రకాశవంతమైన నక్షత్రం వైపు చూపిస్తుంది. అదే ధ్రువ నక్షత్రమా? అవును. దాని ప్రత్యేకత ఏంటంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతున్నా ఆ నక్షత్రం మాత్రం ఎప్పుడూ ఉత్తర ధ్రువంపైనే స్థిరంగా ఉన్నట్టు కనిపిస్తుంది. అంటే అది తెలిస్తే ఉత్తర దిక్కు ఎటుందో తెలిసినట్టే. కరెక్ట్. మిగతా దిక్కులు కనుక్కోవడం చాలా సులభం. అంటే ధ్రువ నక్షత్రం ఒక స్థిరమైన మార్గదర్శి. మరి ఆకాశంలో మినుకుమినుకుమనకుండా కదులుతున్నట్లు అనిపించే చుక్కలు కూడా ఉన్నాయి కదా? అవే గ్రహాలు. వాటికి సొంత వెలుగు లేదు. అంటే నక్షత్రాల కాంతిని అరుతెచ్చుకుంటున్నాయా? సరిగ్గా చెప్పారు. వాటినే గ్రహాలు లేదా ప్లానెట్స్ అంటాం. ప్లానెట్ అనే పదం గ్రీకు పదం ప్లానెటాయ్ నుంచి వచ్చింది. దానర్థం సంచారి అని కదా, వాండరర్. అవును. ఎందుకంటే మిగతా నక్షత్రాలు స్థిరంగా ఉన్నట్టు కనిపిస్తే ఇవి మాత్రం ఆకాశంలో వాటి స్థానాలను మార్చుకుంటూ తిరుగుతున్నట్టు కనిపిస్తాయి. మన భూమి కూడా అలాంటి ఒక సంచారే. అవును. దానికి కావలసిన వేడి, వెలుగు మన దగ్గరి నక్షత్రమైన సూర్యుడి నుంచే వస్తోంది. ఇక్కడి నుంచే అసలు కథ మొదలవుతుంది. సూర్యుడు, దాని చుట్టూ తిరిగే ఈ సంచారులు అన్నీ కలిసి మన సౌర కుటుంబం, సోలార్ సిస్టమ్. అవును. ఈ కుటుంబానికి సూర్యుడే పెద్ద. సూర్యుడు, మనకు తెలిసిన గ్రహాలు, వాటి ఉపగ్రహాలు
ఇంకా ఆస్ట్రాయిడ్స్, మీటియోరాయిడ్స్. బోలెడన్ని ఇతర ఖగోళ వస్తువులు. అవును, ఇవన్నీ కలిస్తేనే మన సౌర కుటుంబం. సూర్యుడి గురుత్వాకర్షణ శక్తే వీటన్నిటినీ తన చుట్టూ కట్టిపడేస్తుంది. సూర్యుడు అత్యంత వేడి వాయువులతో మండుతూ ఉంటాడు. కాని ఆ వేడి మనల్ని కాల్చేదు. ఎందుకని? మళ్ళీ దూరమే కారణం. సూర్యుడు మనకు దగ్గరి నక్షత్రమే అయినా సుమారు 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. అబ్బా! ఆ దూరం మనకొక వరం లాంటిది. కొంచెం దగ్గరగా ఉన్న భూమి వేడితో మాడిపోయేది, కొంచెం దూరంగా ఉన్న గడ్డకట్టుకుపోయేది. దీన్నే గోల్డిలాక్స్ జోన్ అంటారు కదా. అవును, జీవం ఉండటానికి మరీ వేడిగా, మరీ చల్లగా కాకుండా సరిగ్గా సరిపోయే ప్రదేశమన్మాట. సౌరకుటుంబంలోని గ్రహాల వరుస క్రమాన్ని గుర్తుపెట్టుకోవడానికి చిన్నప్పుడు మేమొక వాక్యం నేర్చుకున్నాం. మై వెరీ ఎఫిషియంట్ మదర్ జస్ట్ షోడ్ అస్ 9 ప్లానెట్స్. హా, చాలా ఫేమస్ అది. బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, బృహస్పతి, శని, యురేనస్, నెప్చ్యూన్, ప్లూటో. ఈ గ్రహాలన్నీ సూర్యుడు చుట్టూ దీర్ఘవృత్తాకార మార్గాలలో తిరుగుతాయి. వాటినే కక్షలు, ఆర్బిట్స్ అంటారు. ప్రతి గ్రహానిది ఒక ప్రత్యేకమైన కథ. ఉదాహరణకు, సూర్యుడికి అతి దగ్గరగా ఉండే బుధుడికి ఒక సంవత్సరమంటే కేవలం 88 భూమి రోజులే. వావ్! కాని అసలు విచిత్రమేంటంటే అక్కడ ఒక రోజు అంటే తన చుట్టూ తాను తిరగడానికి దాదాపు 59 భూమి రోజులు పడుతుంది. అంటే ఒక సంవత్సరంలో కేవలం 1.5 రోజులు మాత్రమే గడుస్తాయా? అంతే. ఈ వింతైన సమయగణన అక్కడి వాతావరణంపై ఎంత తీవ్ర ప్రభావం చూపుతుందో ఊహించండి. నిజంగా విచిత్రంగా ఉంది. ఇక శుక్రుడిని భూమికి కవల లేదా ఎర్త్స్ ట్విన్ అంటారు. అవును, పరిమాణంలో దాదాపు భూమి అంతే ఉంటుంది. కానీ అది విషపూరితమైన కవల అని కూడా అంటారు. అవును, అదొక టాక్సిక్ ట్విన్. శుక్రుడి వాతావరణం మొత్తం కార్బన్ డైఆక్సైడ్తో నిండిపోయి అక్కడ విపరీతమైన గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఉంటుంది. ఉష్ణోగ్రత ఎంతుంటుంది? ఉపరితల ఉష్ణోగ్రత దాదాపు 465 డిగ్రీల సెల్సియస్, అంటే సీసం కూడా కరిగిపోతుంది. అమ్మో! ఇక ఈ పాఠ్యపుస్తకంలో 2003 UB 313 అనే కొత్త గ్రహాన్ని కనుగొన్నారని రాశారు. ఇది మన అవగాహన ఎప్పుడూ మారుతూ ఉంటుందనడానికి ఒక మంచి ఉదాహరణ. తర్వాత దీనికే ఎరిస్ అని పేరు పెట్టారు. దీనివల్లే ప్లూటో గ్రహం కాదనన్నారా? అవును, దీన్లాంటి మరికొన్నింటిని కనుగొనడం వల్లే ప్లూటాను గ్రహం హోదా నుంచి తొలగించి మరుగుజ్జు గ్రహం లేదా డ్వార్ఫ్ ప్లానెట్ అన్నారు. ఇన్ని గ్రహాలలో మనం నివసిస్తున్న భూమి కథలోకొద్దాం. ఇది సూర్యుడి నుండి 3వ గ్రహం, పరిమాణంలో 5వదే. దీని ఆకారం కూడా సంపూర్ణ గోళాకారంలో ఉండదు. ధృవాల దగ్గర కొంచెం నొక్కుకుపోయి మధ్యలో ఉబ్బినట్టుంటుంది. ఆ ఆకారాన్నే జియాయిడ్ అంటారు కదా. అవును, జియాయిడ్ అంటే భూమి ఆకారంలో ఉన్నది అని అర్థం. సౌరకుటుంబంలో భూమి ఎందుకింత ప్రత్యేకమో మనం ముందే అనుకున్నాం. సరైన ఉష్ణోగ్రత, నీరు, ఇంకా ప్రాణవాయువుతో నిండిన వాతావరణం, ఈ 3 అంశాలు భూమిని ఒక జీవనదిగా మార్చాయి. అందుకే అంతరిక్షం నుంచి చూస్తే భూమి నీలం రంగులో మెరుస్తూ కనిపిస్తుంది. కరెక్ట్. దాని ఉపరితలంపై 3/2 వంతులు నీరే కదా, అందుకే దీనికి నీలిగ్రహం లేదా బ్లూ ప్లానెట్ అని పేరు వచ్చింది. ఇక మన నీలిగ్రహానికున్న ఏకైక సహజ ఉపగ్రహం మన చందమామ. మన సహచరుడు. దాని వ్యాసం భూమిలో 4వ వంతు మాత్రమే ఉన్నా ఆకాశంలో సూర్యుడితో సమానంగా కనిపిస్తోంది. దానికి కారణం అది మనకు చాలా దగ్గరగా ఉండటమే. కేవలం 3,84,200 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఖగోళ దూరాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ. ఓహో! చంద్రుడి కదలికలో మరో ఆసక్తికరమైన విషయం ఉంది. చంద్రుడు భూమి చుట్టూ ఒకసారి తిరగడానికి సుమారు 27 రోజులు పడుతుంది. అవును. తన చుట్టూ తాను తిరగడానికి కూడా సరిగ్గా అంతే సమయం పడుతుంది. అలాగా? దీన్నే టైడల్ లాకింగ్ అంటారు. ఓహో! అందుకే మనకు ఎప్పుడూ చంద్రుడు ఒకవైపు మాత్రమే కనిపిస్తుందా? అందుకే డార్క్ సైడ్ ఆఫ్ ది మూన్ అనే మాట పుట్టింది. కాని అది నిజంగా చీకటిగా ఉండదు. దానికి కూడా సూర్యరశ్మి తగులుతుంది. కేవలం మనకు కనిపించదంతేనా? ఖచ్చితంగా. అది డార్క్ సైడ్ కాదు, ఫార్ సైడ్ అంటే దూరపు వైపు. అక్కడ జీవించడానికి గాలి, నీరు లేవు. అంటే వాతావరణం లేదు? లేదు. వాతావరణం లేదు కాబట్టే అక్కడ కోట్ల సంవత్సరాల క్రితం పడిన ఉల్కల గుంతలు కూడా చెక్కుచెదరకుండా ఇప్పటికీ ఉన్నాయి. పౌర్ణమి నాడు మనకు కనిపించే మచ్చలు అవేనా? అవును, ఆ నీడలు, ఆ పర్వతాలు గుంతల వల్లే ఏర్పడతాయి. అక్కడికి వెళ్లాలనే మనిషి తపనకు ప్రతిరూపం నీల్ ఆర్మ్స్ట్రాంగ్. జూలై 21, 1969న చంద్రునిపై కాలుమోపిన మొదటి వ్యక్తి. చంద్రుడు మన సహజ ఉపగ్రహమైతే
మనం కూడా మన అవసరాల కోసం కొన్ని కృత్రిమ ఉపగ్రహాలను పంపాం కదా, ఇన్సాట్, ఐఆర్ఎస్ లాంటివి. అవును, అవి కమ్యూనికేషన్, వాతావరణ అంచనాలు, జీపీఎస్ నావిగేషన్ ఇలా ఎన్నో పనులకు ఉపయోగపడతాయి. అవి కూడా భూమి చుట్టూ ఒక కక్షలో తిరుగుతూ ఉంటాయి. సరే, నక్షత్రాలు, గ్రహాలు, ఉపగ్రహాలు ఇవి కాకుండా సౌర కుటుంబంలో ఇంకా చాలా చిల్లర సభ్యులున్నారు గదా. ఆ వాటిని చిల్లర అనలేం. అంటే ఆస్టెరాయిడ్స్, మీటియరాయిడ్స్ లాంటివి. అవి సౌర కుటుంబం ఎలా ఏర్పడిందో చెప్పే ఆధారాలు. అంగారకుడు, బృహస్పతి గ్రహాల కక్షల మధ్య లక్షలాదిగా తిరిగే రాళ్లను గ్రహశకలాలు లేదా ఆస్ట్రాయిడ్స్ అంటారు. ఓ, సౌర కుటుంబం ఏర్పడుతున్నప్పుడు గ్రహాలుగా మారలేక మిగిలిపోయిన ముక్కలే ఇవని శాస్త్రవేత్తల నమ్మకం. మరి మనం అప్పుడప్పుడు నక్షత్రం రాలింది అని కోరికలు కోరుకుంటాం కదా, హా, ఆ దూసుకుపోయే కాంతి చారిక ఏమిటి? అవి ఉల్కలు లేదా మీటియరాయిడ్స్, అంతరిక్షంలో తేలియాడే చిన్న చిన్న రాతి ముక్కలు. షూటింగ్ స్టార్స్. అవును, అవి భూమి వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు గాలితో రాపిడికి వేడెక్కి మండిపోతాయి. ఆ మంటనే మనం షూటింగ్ స్టార్ అని ముద్దుగా పిలుచుకుంటాం. చాలా వరకు మధ్యలోనే కాలిపోతాయి కదా. అవును, బూడిదైపోతాయి. కాని కొన్ని పెద్ద రాళ్ళు పూర్తిగా కాలిపోకుండా భూమిని తాకుతాయి. అలా పడిన వాటిని ఉల్కాపాతం లేదా మీటియరాయిడ్ అంటారు. ఇక చివరిగా మనం ఎక్కడ ఉన్నాము అనే ప్రశ్నకొస్తే, నిర్మలమైన ఆకాశంలో కొన్నిసార్లు ఒక తెల్లటి కాంతిపుంజం నదిలా కనిపిస్తుంది. హా, అదే మన అడ్రస్. అదేంటి, ఒక రకంగా అది నిజమే. దానినే పాలపుంత లేదా మిల్కీవే గ్యాలక్సీ అంటారు. అంటే అది కొన్ని వందల బిలియన్ల నక్షత్రాల సమూహం. మన సౌర కుటుంబం ఆ గ్యాలక్సీలో ఒక మూలన ఉన్న ఒక చిన్న చుక్క మాత్రమే. వావ్! ప్రాచీన భారతీయులు దానిని ఆకాశంలో ప్రవహించే కాంతి నదిగా ఊహించి ఆకాశగంగా అని పేరు పెట్టారు. ఎంత కవితాత్మకంగా ఉందో కదా. నిజంగా, ఒక చిన్న చుక్కగా మొదలైన మన ప్రయాణం చంద్రుడు, భూమి, సౌర కుటుంబం దాటి ఇప్పుడు మనం భాగమైన ఒక గెలాక్సీ వరకు వచ్చింది. 6వ తరగతి పాఠ్యపుస్తకంతో మొదలుపెట్టి ఎంత దూరం వచ్చేశామో. అవును. ఇప్పుడు ఈ ప్రయాణాన్ని ముగిస్తూ ఒక ఆలోచన. చెప్పండి. ఒక గ్యాలాక్సీ అంటే కొన్ని వందల బిలియన్ల నక్షత్రాలు. మన సౌర కుటుంబం అందులో ఒక ఇసుక రేణువు లాంటిది. ఇప్పుడు ఊహించండి, మనకు తెలిసినంతవరకు ఈ విశ్వంలో మన మిల్కీవే లాంటి గెలాక్సీలే వందల బిలియన్లున్నాయి. బహుశా అనంతంగా ఉండొచ్చు. ఊహించడానికే కష్టంగా ఉంది. ఈ మొత్తం విశ్వాన్ని ఒక పెద్ద సముద్రంగా ఊహించుకుంటే మన గెలాక్సీ అందులో ఒక నీటి చుక్క, మన భూమి ఆ చుక్కలో ఒక పరమాణువు. ఆ పరమాణువుపై నివసించే మన ఉనికి. ఎంత ఈ అనంతమైన కాన్వాస్పై మన స్థానం గురించి ఆలోచిస్తే మన సమస్యలు, మన అహంకారాలు ఎంత చిన్నవిగా అనిపిస్తాయో కదా. ఫోన్లో మ్యాప్స్ తీసి ఎక్కడికైనా సరే చిటికెలో దారి కనుక్కుంటున్నాం కదా. అవును, కొన్ని వందలేళ్ల క్రితం ఇది ఊహకే అందదు. కానీ ఈ టెక్నాలజీ వెనుక ఉన్న ఐడియా చాలా సింపుల్. భూమి మీద కొన్ని గీతలు గీయడం. ఈరోజు మనం ఆ గీతల కథేంటో, వాటి వెనుక ఉన్న సైన్స్ ఏంటో కాస్త లోతుగా చూద్దాం. తప్పకుండా. ఇది కేవలం స్కూల్ పాఠం లాంటిది కాదు. మన ప్రపంచం ఎలా పనిచేస్తుందో చెప్పే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ను అర్థం చేసుకోవడం లాంటిది. ఆపరేటింగ్ సిస్టమ్ భలే చెప్పారు. సరే, అయితే మొదలు పెడదాం. ముందుగా అందరికీ తెలిసిన గ్లోబ్. ఇది ఆఫీస్ టేబుల్ మీద ఉండే అలంకార వస్తువు కాదు. భూమికి ఇది ఒక నిజమైన నమూనా. దేశాలు, ఖండాలు అన్నీ సరైన ఆకారంలో ఉంటాయి. కరెక్ట్. కానీ దాన్ని చూడగానే నాకొక ప్రశ్నొస్తోంది. అది ఎప్పుడూ నిటారుగా ఉండదు. ఎందుకో ఒక పక్కకి ఒరిగి ఉంటుంది. ఎందుకని? చాలా మంచి ప్రశ్న అడిగారు. ఆ వంపు అది కేవలం డిజైన్ కోసం ఇచ్చింది కాదు. కాదా? అస్సలు కాదు. నిజానికి భూమి కూడా తన అక్షం మీద సుమారు 23.5 డిగ్రీలు వంగి ఉంటుంది. ఓ! ఆ ఒక్క చిన్న వంపు లేకపోతే అసలు మనకు ఋతువులనేవే ఉండేవి కావు. అవునా? అవును. ఏడాది పొడవునా ఒకే వాతావరణం ఉండేది. ఆ వంపు వల్లే భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతున్నప్పుడు కొన్ని భాగాలు సూర్యుడికి దగ్గరగా, కొన్ని దూరంగా వెళ్తాయి. అదే మనకు వేసవి, శీతాకాలం. వావ్! అంటే గ్లోబ్ మీద ఆ సూదిగుండా వెళ్లే అక్షం భూమికి నిజంగా అలా ఉందా? ఇక్కడే ఒక ముఖ్యమైన తేడా మనం గమనించాలి. గ్లోబుకున్నట్లుగా భూమికి భౌతికంగా ఎలాంటి సూదీ లేదు. అది కేవలం ఒక ఊహాత్మక రేఖ. ఇమాజినరీ లైన్. అవును. భూమి తన చుట్టూ తాను తిరిగే ఆ లైన్నే భూమి అక్షమంటాం. గ్లోబుకు పైన ఉండే ఉత్తర ధ్రువం, కింద ఉండే దక్షిణ ధ్రువం ఈ ఊహాత్మక అక్షం యొక్క 2 చివరలనమాట. సరే,
ఇప్పుడు ఈ పెద్ద బంతిలాంటి భూమి మీద ఒక నిర్దిష్టమైన ప్రదేశాన్ని, ఉదాహరణకు మన హైదరాబాద్ను ఖచ్చితంగా ఎలా చెప్పాలి? ఒక రిఫరెన్స్ పాయింట్ ఏదో ఒకటి కావాలి కదా. ఖచ్చితంగా. అందుకే భూగోళ శాస్త్రవేత్తలు ఒక సహజమైన స్టార్టింగ్ పాయింట్ను గుర్తించారు. భూమిని అడ్డంగా, ఖచ్చితంగా 2 సమాన భాగాలుగా చేసే ఒక పెద్ద గీతను ఊహించుకున్నారు. అదే భూమధ్యరేఖ. అవును, ఈక్వేటర్. అదే 0 డిగ్రీల అక్షాంశం. దీని మనం ప్రపంచానికి ఉన్న మెయిన్ స్ట్రీట్ లాగా అనుకోవచ్చు. ఓకే. దీనికి పైనున్న సగభాగాన్ని ఉత్తరార్ధగోళం, కిందున్న సగభాగాన్ని దక్షిణార్ధగోళం అంటారు. ఓకే, మెయిన్ స్ట్రీట్ వచ్చింది. మరి మిగతా వీధుల సంగతేంటి? ఇక్కడే అక్షాంశాలొస్తాయనుకుంటా. అవును, భూమధ్యరేఖకు సమాంతరంగా గీసిన పూర్తి వృత్తాకార రేఖలనే అక్షాంశాలు లేదా ప్యారలల్స్ ఆఫ్ లాటిట్యూడ్ అంటారు. ప్యారలల్స్ ఆ, అంటే ఎక్కడ కలవవు. ఎప్పటికీ కలువవు. భూమధ్యరేఖ దగ్గర ఇవి చాలా పెద్ద వృత్తాలుగా ఉండి ధృవాల వైపు వెళ్లే కొద్దీ వాటి సైజ్ తగ్గుతూ వస్తుంది. ఓ, అందుకే ధృవాల దగ్గర అవి ఒక చుక్కలాగా. అవును, ఒక పాయింట్లాగా మిగిలిపోతాయి. ఇక్కడో ఆసక్తికరమైన పాయింట్ ఉంది మన సోర్స్లో. మహారాష్ట్రలోని చంద్రపూర్, బ్రెజిల్లోని బెలో హొరిజోంటే రెండూ సుమారుగా 20 డిగ్రీల అక్షాంశం మీదే ఉన్నాయట. ఉమ్, కానీ అవి వేల కిలోమీటర్ల దూరంలో వేర్వేరు ఖండాల్లో ఉన్నాయి. ఇదెలా సాధ్యం? మంచి పాయింట్ అడిగారు. ఎందుకంటే అక్కడ మీరు కేవలం వీధి నెంబర్ మాత్రమే చెప్పారు. అది మెయిన్ స్ట్రీట్కు ఉత్తరానుందా దక్షిణానుందా చెప్పలేదు. ఓ, ఓకే. చంద్రపూర్ భూమధ్యరేఖకు 20 డిగ్రీల ఉత్తరానుంది కాబట్టి దాని స్థానం 20 డిగ్రీల ఉత్తర అక్షాంశం, అంటే 20 డిగ్రీస్ ఎన్. అలాగే బెలో హొరిజోంటే 20 డిగ్రీల దక్షిణానుంది కాబట్టి 20 డిగ్రీస్ ఎస్. సరికాదే. అందుకే ప్రతి అక్షాంశం విలువ తర్వాత ఎన్ అంటే ఉత్తరం లేదా ఎస్ అంటే దక్షిణం అని చెప్పడం చాలా ముఖ్యం. సరే, ఈ అక్షాంశాలలో కొన్నింటికి ప్రత్యేకమైన పేర్లున్నాయి. కర్కటరేఖ, మకరరేఖ, ఇలా ఎప్పుడూ వింటూ ఉంటాం. కాని నా ప్రశ్నేంటంటే, ఈ 23.5 డిగ్రీ, 66.5 డిగ్రీ ఈ ఖచ్చితమైన నంబర్లెక్కడివి? ర్యాండమ్గా పెట్టారా? లేదు, అస్సలు యాదృచ్ఛికం కాదు. దీనికి సమాధానం మళ్ళీ మనం మొదట మాట్లాడుకున్న భూమి వంపులోనే ఉంది. 23.5 డిగ్రీల వంపులోనేనా? అవును, భూమి అలా వంగి ఉండటం వల్లే సూర్యకిరణాలు నిట్టనిలువుగా, అంటే 90 డిగ్రీల కోణంలో, కేవలం 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 23.5 డిగ్రీల దక్షిణ అక్షాంశం మధ్య ప్రాంతంలో మాత్రమే పడతాయి. అంటే కర్కటరేఖ, మకరరేఖల మధ్య మాత్రమే. అంతే. ఆ రేఖలను దాటి ఉత్తరానిగ్గాని దక్షిణానిగ్గాని వెళ్తే సూర్యుడు ఎప్పటికీ మన నడినెత్తిమీదకు రాడు. అంటే ఈ రేఖలే భూమిపై ఉష్ణమండలాలను నిర్ణయించే సరిహద్దులన్నమాట. సరిగ్గా పట్టుకున్నారు. ఈ కర్కట మకర రేఖల మధ్య ఉన్న ప్రాంతాన్ని ఉష్ణమండలం లేదా టారిడ్ జోన్ అంటారు. టారిడ్ జోన్. ఇది భూమి యొక్క ఇంజిన్ రూమ్ లాంటిది. ఇక్కడ సూర్యరశ్మి నేరుగా పడటం వల్ల అత్యధిక వేడి పుడుతుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా వాతావరణ సరళిని నడిపిస్తుంది. మన దేశంలో కూడా చాలా భాగం ఈ జోన్లోనే ఉంది కదా. అవును. దాని తర్వాతొచ్చేవి సమశీతోష్ణ మండలాలు, టెంపరేట్ జోన్స్. పేరులోనే ఉంది, మరి వేడి కాదు, మరి చలి కాదు అని. నుండి అంటార్కిటిక్ వలయం వరకు ఈ ప్రాంతాలు ఉంటాయి. ఇక్కడే మనకు స్పష్టమైన 4 ఋతువులు కనిపిస్తాయి. అందుకేనేమో ప్రపంచంలోని చాలా గొప్ప నాగరికతలు ఈ జోన్లోనే విలసిల్లాయి. నిజమే. ఇక చివరివి శీతల మండలాలు, ఫ్రిజిడ్ జోన్స్. అంటే చాలా చల్లగా ఉండేవి. అవును. ఆర్కిటిక్ వలయానికి ఉత్తరాన, అంటార్కిటిక్ వలయానికి దక్షిణాన ఉన్న ఈ ప్రాంతాల్లో సూర్యకిరణాలు చాలా ఏటవాలుగా పడతాయి. అందుకే అక్కడ ఎప్పుడూ గడ్డకట్టే చలి. చూశారా, భూమి యొక్క ఆ ఒక్క వంపు ఎన్ని విషయాలను డిసైడ్ చేస్తుందో. అంతే. ఇలాంటి బేసిక్స్ హ్మ్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవారికి చాలా ముఖ్యం. ఇలాంటి కాన్సెప్ట్ల మీద గట్టి పట్టు కోసం మన తెలుగు కాంపిటేటివ్ లాంటి ఛానల్స్ అవి చాలా హెల్ప్ చేస్తాయి. అవును, వాళ్ళు చాలా వివరంగా చెప్తారు. సరే, ఇప్పుడు మనం ముందుకెళ్దామా? తప్పకుండా. మనకు ఇప్పుడు ఉత్తర దక్షిణ అడ్రస్ దొరికింది. కాని తూర్పు పడమర సంగతేంటి? ఆ, దానికోసమే రేఖాంశాలు లేదా మెరిడియన్స్ ఆఫ్ లాంగిట్యూడ్ ఉన్నాయి. ఇవి ఉత్తర ధ్రువాన్ని దక్షిణ ధ్రువాన్ని కలిపే నిలువు అర్ధవృత్తాకార రేఖలు. అంటే సెమీసర్కిల్స్. అవును. అక్షాంశాలకు వీటికి కొన్ని తేడాలున్నాయి. అక్షాంశాలు వేరువేరు పొడవుల్లో ఉంటే రేఖాంశాలన్నీ ఒకే పొడవులో ఉంటాయి. కరెక్ట్.
అవన్నీ ధృవాల దగ్గర కలిసిపోతాయి. ఇక్కడే ఒక పెద్ద సమస్య వచ్చుంటుంది. అక్షాంశాలకు భూమధ్య రేఖ సహజంగానే 0 డిగ్రీ అయింది. కానీ రేఖాంశాలన్నీ ఒకేలా ఉన్నప్పుడు దేనిని 0 డిగ్రీగా తీసుకోవాలి? ఇది సైన్స్ కంటే రాజకీయ నిర్ణయంలా అనిపిస్తుంది. మీరు చెప్పింది అక్షరాల నిజం. ఇది పూర్తిగా ఒక రాజకీయ, చారిత్రక నిర్ణయం. అవునా? 19వ శతాబ్దంలో చాలా దేశాలు సముద్రయానంపై ఆధారపడి ఉండేవి. అప్పటికి బ్రిటన్ ప్రపంచంలోనే అతిపెద్ద నావికా శక్తి. నిజమే. వాళ్ల నౌకలన్నీ లండన్లోని గ్రీన్విచ్లో ఉన్న రాయల్ అబ్జర్వేటరీ నుండి లెక్కించిన సమయాన్నే వాడేవి. దాంతో 1884లో ప్రపంచ దేశాలన్నీ కలిసి గ్రీన్విచ్ గుండా వెళ్లే రేఖాంశాన్నే 0 డిగ్రీగా ఒప్పుకున్నాయి. అవును, దాన్నే ప్రధాన రేఖాంశం లేదా ప్రైమ్ మెరిడియన్ అంటారు. అంటే ఇది పూర్తిగా బ్రిటిష్ వాళ్ల సౌలభ్యం కోసం తీసుకున్న నిర్ణయం అన్నమాట. సరే, ఈ గీత భూమిని తూర్పు పడమర అర్ధగోళాలుగా విభజిస్తుంది. కాని నాకు అసలు ఆసక్తికరంగా అనిపించేది ఈ నిలువు గీతలకు మన చేతి గడియారానికున్న సంబంధం. ఇక్కడే రేఖాంశాల అసలైన మ్యాజిక్ ఉంది. సమయాన్ని కొలవడానికి అత్యుత్తమ ఆధారమేంటి? భూమి తన చుట్టూ తాను తిరగడం. ఎగ్జాక్ట్లీ. భూమి ఒకసారి అంటే 360 డిగ్రీలు తిరగడానికి సుమారు 24 గంటలు పడుతుంది. ఈ లెక్క చాలా సింపుల్. 360ని 24తో భాగిస్తే గంటకు 15 డిగ్రీలు. కరెక్ట్. ఇంకా లోతుగా వెళ్తే 1 డిగ్రీ తిరగడానికి 4 నిమిషాల సమయం పడుతుంది. అంటే మనం తూర్పువైపు ప్రయాణిస్తుంటే ప్రతి 15 డిగ్రీలకు మనం 1 గంట భవిష్యత్తులోకి వెళ్తున్నట్లేనా? భలే ఉంది ఈ ఆలోచన. ఖచ్చితంగా. భూమి పడమర నుండి తూర్పుకు తిరుగుతోంది కాబట్టి గ్రీన్విచ్ కంటే తూర్పునున్న ప్రదేశాలు సమయంలో ముందుంటాయి. పశ్చిమాన ఉన్నవి వెనుకుంటాయి. అవును. అందుకే గ్రీన్విచ్లో మధ్యాహ్నం 12 అయితే 15 డిగ్రీల తూర్పున ఉన్న ప్రదేశంలో మధ్యాహ్నం 1 గంట అవుతుంది. ఈ లాజిక్ అర్థమైతే భారతదేశానికి ఒకే ప్రామాణిక సమయం ఎందుకు అవసరమో ఈజీగా అర్థమవుతుంది. అవును. మన దేశం తూర్పు పడమరలుగా చాలా విస్తరించి ఉంది. గుజరాత్లోని ద్వారకకు, అరుణాచల్ ప్రదేశ్లోని తూర్పు కొనకు మధ్య దాదాపు 30 డిగ్రీల వ్యత్యాసముంది. 30 డిగ్రీలు అంటే 2 గంటల సమయ వ్యత్యాసం. అంతే. అరుణాచల్లో ఉదయం 4 గంటలకు సూర్యుడు ఉదయిస్తే గుజరాత్లో 6 గంటలకు ఉదయిస్తాడు. దేశమంతటా రైళ్లు, ఆఫీసులు ఒకే సమయానికి నడవాలంటే ఈ గందరగోళం పనికిరాదు. అందుకే దేశం మధ్యలో గుండా వెళ్లే 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని మన ప్రామాణిక రేఖాంశంగా తీసుకున్నాం. కరెక్ట్. ఆ రేఖాంశంపై స్థానిక సమయం ఏదైతే ఉంటుందో అదే దేశమంతటికి భారత ప్రామాణిక సమయం, ఐఎస్టీ. మరి మీరే లెక్క చెప్పండి, మన ఐఎస్టీ గ్రీన్విచ్ సమయం కంటే ఎంత ముందుంటుంది? సింపుల్. 82.5 డిగ్రీలను 4 నిమిషాలతో గుణించాలి. అంటే 330 నిమిషాలు. దానిని గంటలలోకి మారిస్తే 5:30 గంటలు. సరిగ్గా చెప్పారు. మనం గ్రీన్విచ్కు తూర్పున ఉన్నాం కాబట్టి మన సమయం 5:30 గంటలు ముందుంటుంది. అందుకే లండన్లో ఒక క్రికెట్ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు మొదలైతే మనకు రాత్రి 8:30కి కనిపిస్తుంది. అయితే ఇక్కడొక ఆసక్తికరమైన చర్చ కూడా ఉంది. చైనా మనకంటే పెద్ద దేశమైనా ఒకే టైం జోన్ వాడుతుంది. అవునా? అవును. దీనివల్ల పశ్చిమ చైనాలో ఉదయం 10 గంటలకు సూర్యోదయం అవుతుంది. అలాగే మన ఈశాన్య రాష్ట్రాల ప్రజలు కూడా ప్రత్యేక టైం జోన్ అడుగుతున్నారు. వాళ్లకు ఎంతో పగటి వెలుగు వృధా అవుతుందని. నిజమే. ఇది కేవలం భౌగోళిక అంశం కాదు, ఒక సామాజిక, ఆర్థిక సమస్య కూడా. సరే, ఇప్పుడు మనం అన్ని ముక్కలను ఒకటిగా చేర్చుదాం. మనకు అక్షాంశాలున్నాయి, రేఖాంశాలున్నాయి. వీటిని కలిపి ఎలా వాడతారు? ఈ రెండింటినీ కలిపినప్పుడే మనకు పూర్తి అడ్రస్ దొరుకుతుంది. అక్షాంశాలు, రేఖాంశాలు గ్లోబ్పై ఒకదానికొకటి ఖండించుకోవడం వల్ల ఒక వల, ఒక నెట్వర్క్ ఏర్పడుతుంది. దీన్నే గ్రిడ్ అంటారు. అవును. దీన్ని భూమి మీద ఆడే ఒక పెద్ద బ్యాటిల్షిప్ గేమ్లాగా ఊహించుకోవచ్చు. ఓ, మంచి పోలిక. అక్షాంశం అడ్డు వరుస సంఖ్య, రేఖాంశం నిలువు వరుస సంఖ్య. అంతే. ఉదాహరణకి అస్సాంలోని ధుబ్రీ 26 డిగ్రీల ఎన్ అక్షాంశం 90 డిగ్రీల ఈ రేఖాంశంపై ఉంది. అంటే 26వ ఉత్తర వీధి 90వ తూర్పు వీధి కలిసే కూడలి అన్నమాట. బూమ్! ఖచ్చితమైన లొకేషన్ దొరికింది. అవును. మన స్మార్ట్ఫోన్లోని జీపీఎస్ పనిచేసేది కూడా ప్రాథమికంగా ఈ సూత్రం మీదనే. ఈరోజు చర్చను ముగించే ముందు మనం నేర్చుకున్నది ఒక్కసారి చూద్దాం. ఈ గీతలు కేవలం మ్యాప్ల మీదున్న గీతలు కాదు, అవి భూమి యొక్క ఆపరేటింగ్ సిస్టమ్. కరెక్ట్. అక్షాంశాలు భూమి వంపు వల్ల ఏర్పడి మన వాతావరణాన్ని, ఋతువులను నిర్దేశిస్తాయి. రేఖాంశాలు భూమి భ్రమణం వల్ల ఏర్పడి మన సమయాన్ని నిర్దేశిస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అక్షాంశాలు ప్రకృతి నియమం,
రేఖాంశాలు మనుషుల ఒప్పందం. ఒకటి ఫిజిక్స్, ఇంకొకటి పాలిటిక్స్. ఈ రెండూ కలుస్తేనే మన ప్రపంచపటం పూర్తవుతుంది. చివరగా వినేవారికి ఒక చిన్న ఆలోచన. 0 డిగ్రీ రేఖాంశం గ్రీన్విష్లో ఉంది. దానికి సరిగ్గా అవతలివైపు 180 డిగ్రీ రేఖాంశం ఉంటుంది. అక్కడ తూర్పు పడమర కలుస్తాయి. కాని ఆ రేఖను దాటితే ఒకేసారి ఒకరోజు ముందుకు లేదా వెనక్కి వెళ్తాం. అంతర్జాతీయ తేదీ రేఖ. అవును. మిగతా రేఖాంశాలలా అది సరళంగా కాకుండా కొన్ని దేశాలను చుట్టి వంకరగా ఎందుకుంటుంది? మంగళవారం ముగిసి బుధవారం ఎక్కడ మొదలవ్వాలి అని నిర్ణయించడానికి ఒక వంకర గీతను ఎందుకు గీయాల్సొచ్చింది? దీని గురించి ఆలోచించండి. దీని వెనక ఉన్న ఆసక్తికరమైన కథతో తర్వాతి చర్చలో కలుద్దాం. ఈరోజు మనం మన కాళ్ల కింద ఉన్న నేల గురించి, దాని వెనుకున్న అద్భుతమైన కథల గురించి మాట్లాడుకుందాం. మనం ప్రయాణం చేస్తున్నప్పుడు గమనిస్తే భూమి అంతా ఒకేలా ఉండదు. కొన్ని చోట్ల ఆకాశాన్ని తాకే పర్వతాలు, కొన్ని చోట్ల విశాలమైన మైదానాలు, మరికొన్ని చోట్లేమో ఎత్తైన పీఠభూములు. అసలు భూమి ఉపరితలంపై ఈ వైవిధ్యం ఎందుకుంది? ఇది చాలా ప్రాథమికమైన కాని అంతే ముఖ్యమైన ప్రశ్న. ఈరోజు మన చర్చకు ఆధారం ఎన్సీఈఆర్టీ భూగోళ శాస్త్ర పాఠ్యపుస్తకంలోని ముఖ్యాంశాలు. ఎంతోమంది విద్యార్థులకు, ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి ఇదొక పునాదిలాంటిది. ఈరోజు మనం ఈ పాఠ్యపుస్తకంలోని సమాచారాన్ని కేవలం చదవడం కాదు, దానిలోని ఆత్మను పట్టుకోవడానికి ప్రయత్నిద్దాం. అంటే ఈ పర్వతాలు, పీఠభూములు, మైదానాలు, ఈ ప్రధాన భూస్వరూపాలు ఎలా పుట్టాయి? అవును. వాటి వెనుక ఉన్న శక్తులేమిటి, మన జీవితాలను అవి ఎలా ప్రభావితం చేస్తున్నాయి అనే విషయాలను లోతుగా చూద్దాం. అద్భుతం. అంటే మన లక్ష్యం కేవలం వాస్తవాలను తెలుసుకోవడమే కాదు, భూమి యొక్క ఈ స్వరూపాల వెనుకున్న కథను, వాటి ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడం. సరే, ఇక ఈ ప్రయాణం మొదలు పెడదాం. ముందుగా అసలు ఈ స్వరూపాలు ఏర్పడటానికి మూల కారణం ఏమిటి? భూమి ఉపరితలం నిరంతరం మారుతూ ఉంటుంది. ఈ మార్పుకు ప్రధానంగా 2 రకాల శక్తులు కారణం. మొదటిది భూమి లోపల జరిగే ప్రక్రియ. దీనిని అంతర్గత ప్రక్రియ అంటారు. అంటే ఇంటర్నల్ ప్రాసెస్ అన్నమాట. ఓకే, ఇంటర్నల్ ప్రాసెస్. అవును. మన గ్రహం లోపల ఉన్న వేడి, ఒత్తిడి కారణంగా భూమి పొరలు కదులుతూ ఉంటాయి. ఈ కదలికల వల్లే కొన్ని చోట్ల భూమి పైకి నెట్టబడి పర్వతాలుగా ఏర్పడుతుందే. సరిగ్గా. మరికొన్ని చోట్ల కుంగిపోయి లోయలుగా మారుతుంది. వీటిని భూమి యొక్క ప్రాథమిక వాస్తుశిల్పులు అంటే ఆర్కిటెక్ట్స్ అని చెప్పొచ్చు. ఓకే, అంటే భూమి లోపల జరిగే కదలికలు ఒక ప్రాథమిక ఆకారాన్ని ఇస్తాయి. కాని మనం చూసే పర్వతాలు, లోయలు ఎన్నో ఏళ్లుగా ఒకేలా ఉండవు కదా. వాటి ఆకారం మారుతూ ఉంటుంది. దానికి కారణమేంటి? మీరు చాలా మంచి పాయింట్ పట్టుకున్నారు. అక్కడే రెండవ ప్రక్రియ, బాహ్య ప్రక్రియ రంగంలోకి వస్తుంది. అంటే ఎక్స్టర్నల్ ప్రాసెస్. అంతర్గత శక్తులు భూమిని నిర్మిస్తే, బాహ్య శక్తులు దాన్ని నిరంతరం చెక్కుతూ మారుస్తూ ఉంటాయి. ఓహో, అందుకే వీటిని భూమి యొక్క శిల్పులు, స్కల్ప్టర్స్ అంటారా? అవును. ఇందులో 2 ముఖ్యమైన అంశాలున్నాయి. ఒకటి క్రమక్షయం అంటే ఎరోజన్, రెండవది నిక్షేపణ అంటే డిపోజిషన్. క్రమక్షయం అంటే గాలి, నీరు, మంచు వంటి వాటి వల్ల నేల లేదా రాళ్లు అరిగిపోవడం కదా. అదొక విధ్వంసక శక్తిలా అనిపిస్తోంది. ఒక రకంగా అవును. కాని అది సృజనాత్మక విధ్వంసం అని చెప్పాలి. సృజనాత్మక విధ్వంసమా? అవును. ఎందుకంటే క్రమక్షయం వల్ల అరిగిన మట్టి, ఇసుక, రాళ్లను గాలి, నదులు వంటివి మోసుకుని వెళ్లి వేరే చోట మేటవేస్తాయి. దీన్నే నిక్షేపణ అంటారు. ఈ నిరంతర నిర్మాణం, విధ్వంసం వల్లే మనం చూసే విభిన్నమైన భూస్వరూపాలు ఏర్పడతాయి. చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ 2 ప్రక్రియల మధ్య జరిగే సంఘర్షణ, సహకారమే మన భూమి కథ అన్నమాట. సరే, ఈ అంతర్గత, బాహ్య ప్రక్రియల ఫలితంగా ఏర్పడిన ప్రధాన భూస్వరూపాలలోకి వెళ్దాం. ముందుగా అందరినీ ఆకర్షించే పర్వతాల గురించి మాట్లాడుకుందాం. పర్వతాలు భూమి యొక్క గంభీరమైన రూపాలు. సాధారణంగా పరిసర ప్రాంతాల కంటే చాలా ఎత్తుగా, విశాలమైన పీఠం, చిన్న శిఖరం కలిగి ఉంటాయి. ఇక్కడొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఎత్తుకు వెళ్లే కొద్దీ ఉష్ణోగ్రత పడిపోతుంది. అవును, అందుకే చాలా ఎత్తైన పర్వత శిఖరాలు ఎప్పుడూ మంచుతో కప్పబడి ఉంటాయి. సరిగ్గా. కొన్ని చోట్ల ఈ మంచు గడ్డకట్టి నెమ్మదిగా కదిలే మంచు నదులుగా మారుతుంది. వీటినే హిమానీ నదాలు లేదా గ్లేషియర్స్ అంటాం. గంగా, యమునా వంటి మన జీవనదులకు ఇవే ప్రాణం పోస్తున్నాయి గదా. ఖచ్చితంగా.
మన ఆధారం పర్వతాలను వాటి పుట్టుక ఆధారంగా 3 రకాలుగా వర్గీకరించింది. అందులో మొదటిది ముడత పర్వతాలు, ఫోల్డ్ మౌంటైన్స్. ఈ పేరు వింటుంటే ఒక కాగితాన్ని 2 వైపుల నుంచి నొక్కినప్పుడు ఏర్పడే ముడతలు గుర్తొస్తున్నాయి. హిమాలయాలు ఏర్పడటం వెనుక ఉన్న ప్రక్రియ కూడా అలాంటిదేనా? మీరు చెప్పింది దాదాపు సరైన పోలికే. భారీ స్థాయిలో అదే జరిగింది. భూమి యొక్క టెక్టానిక్ ప్లేట్లు అనే భారీ భూఫలకాలు ఒకదానినొకటి ఢీకొన్నప్పుడు వాటి మధ్య ఉన్న భూభాగం ఒక కార్పెట్లా ముడతలు పడి పైకి లేస్తుంది. అలా ఏర్పడినవే ఈ ముడత పర్వతాలు. ఓకే. వీటిలో కూడా వయస్సును బట్టి 2 రకాలున్నాయి. ఆసియాలోని హిమాలయాలు, యూరప్లోని ఆల్ప్స్ పర్వతాలు యువ ముడత పర్వతాలు. యువ పర్వతాలు అనడం ఆశ్చర్యంగా ఉంది. అంటే ఏంటి? వాటి లక్షణాలెలా ఉంటాయి? యువ పర్వతాలు అంటే అవి ఇప్పటికీ పెరుగుతున్నాయని అర్థం. అందుకే అవి చాలా ఎత్తుగా, శిఖరాలు సూదిగా మొనదేలి ఉంటాయి. ఓహో. వాటిని చూస్తే యవ్వనంలో ఉన్న శక్తి, పదును కనిపిస్తాయి. మరోవైపు భారతదేశంలోని ఆరావళి శ్రేణి. ఇది ప్రపంచంలోనే అత్యంత పురాతన ముడత పర్వతాలలో ఒకటి. అంటే హిమాలయాల శిఖరాలను చూసినప్పుడు మనం పర్వతాల యవ్వనాన్ని చూస్తున్నాం. అదే ఆరావళి శ్రేణుల్లోని గుండ్రని, తక్కువ ఎత్తున కొండలను చూస్తే అవి లక్షల సంవత్సరాల గాలి, వానదెబ్బకు అరిగిపోయిన పర్వతాల వృద్ధాప్యాన్ని చూస్తున్నట్టా? ఖచ్చితంగా. పర్వతం యొక్క జీవిత చక్రాన్ని చూడ్డానికి ఇంతకంటే మంచి ఉదాహరణ లేదు. ఒకప్పుడు ఆరావళి పర్వతాలు కూడా హిమాలయాలంత ఎత్తుగా, గంభీరంగా ఉండేవని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ప్రకృతి శక్తులు ఎంత ఓపికగా, ఎంత బలంగా పనిచేస్తాయో చెప్పడానికి ఇదొక అద్భుతమైన నిదర్శనం. నిజమే. ఇక రెండవ రకం ఖండ పర్వతాలు, అంటే బ్లాక్ మౌంటైన్స్. ఇవి ఎలా ఏర్పడతాయి? దీనికొక మంచి ఉదాహరణ చెబుతాను. ఒక పెద్ద కేక్ను ఊహించుకోండి. దానిపై పగుళ్లు ఏర్పడి, మధ్యభాగం కిందికి కుంగిపోయి, ఇరువైపులా ఉన్న భాగాలు పైకి లేచినట్లు కనిపిస్తాయి. ఖండపర్వతాలు కూడా ఇలాగే ఏర్పడతాయి. భూమిలో పెద్ద పగుళ్లు ఏర్పడి, కొన్ని భూభాగాలు పైకి నెట్టబడితే, కొన్ని కిందకి కుంగిపోతాయి. అలా పైకి లేచిన భాగాన్ని హోర్స్ట్ అని, కిందకి కుంగిన లోయలాంటి భాగాన్ని గ్రాబెన్ అని పిలుస్తారు. హోర్స్ట్, గ్రాబెన్. ఇది పరీక్షల పరంగా చాలా ముఖ్యమైన పదం కదా? అవును. ఉదాహరణలతో పాటు గుర్తుపెట్టుకుంటే సులభం. యూరోప్లోని రైన్ లోయ ఒక క్లాసిక్ గ్రాబెన్కి ఉదాహరణ. మూడవ రకం అగ్నిపర్వతాలు, వోల్కానిక్ మౌంటైన్స్. పేర్లోనే ఉంది ఇవి అగ్నిపర్వతాల విస్ఫోటనం వల్ల ఏర్పడతాయని. అవును. భూమి లోపలి మాగ్మా, లావా, బూడిద వంటివి పదే పదే బయటకు వచ్చి ఒకేచోట పేరుకుపోవటం వల్ల శంకు ఆకారంలో ఈ పర్వతాలు ఏర్పడతాయి. ఉదాహరణకి ఆఫ్రికాలోని కిలిమంజారో, జపాన్లోని ఫుజియామా పర్వతాలు దీనికి ప్రసిద్ధ ఉదాహరణలు. ఇంత కఠినమైన వాతావరణమున్నప్పటికీ పర్వతాలు మానవాళికి ఎంతో ఉపయోగపడతాయంటున్నారు. ఎలా? పర్వతాలు నీటికి సహజమైన రిజర్వాయర్లు. హిమానీ నదాల నుండి పుట్టే నదులు లక్షలాది మందికి తాగునీరు, సాగునీరు అందిస్తాయి. అలాగే జలవిద్యుత్ కూడా. అవును. ఆ నీటిని ఆనకట్టల ద్వారా నిల్వచేసి జలవిద్యుత్ ఉత్పత్తి చేస్తాం. పర్వతాలలోని అడవులు అపారమైన వృక్ష, జంతుజాలానికి ఆవాసం. అంతేకాదు, పర్యాటకం కూడా ఒక పెద్ద పరిశ్రమ. స్కీయింగ్, పారాగ్లైడింగ్ వంటి సాహస క్రీడల కోసం ప్రజలు పర్వతాలకు వెళ్తారు. నిజమే. పర్వతాల తర్వాత వాటికంటే కొంచెం భిన్నమైన మరో ఎత్తైన భూస్వరూపం పీఠభూములు. పర్వతానికి, పీఠభూమికి తేడా ఏమిటి? మంచి ప్రశ్న. పర్వతానికి కూర్మైన శిఖరం ఉంటుంది. కాని పీఠభూమి పైభాగం బల్లపరుపుగా ఒక టేబుల్లాగా ఉంటుంది. అందుకే దీనిని టేబుల్ ల్యాండ్ అని కూడా పిలుస్తారు. టేబుల్ ల్యాండ్. అవును. ఇవి కూడా కొన్ని వందల మీటర్ల నుండి వేల మీటర్ల ఎత్తువరకు ఉంటాయి. భారతదేశంలోని దక్కన్ పీఠభూమి ప్రపంచంలోనే పురాతన పీఠభూములలో ఒకటి. మరి ప్రపంచంలోకెల్లా ఎత్తైనది? అది టిబెట్ పీఠభూమి. దాని ఎత్తు సముద్రమట్టానికి 4000 నుండి 6000 మీటర్ల వరకు ఉంటుంది. అందుకే దీన్ని ప్రపంచపు పైకప్పు అంటే రూఫ్ ఆఫ్ ద వరల్డ్ అని పిలుస్తారు. దక్కన్ పీఠభూమి ఖనిజాలకు ప్రసిద్ధి అని విన్నాను. అంటే పీఠభూముల ప్రధాన ప్రాముఖ్యత వాటిలోని ఖనిజ సంపదేనా? ఖచ్చితంగా. పీఠభూములు ఖనిజ నిక్షేపాలకు నిలయాలు. దానికి కారణం అవి ఎక్కువగా పురాతన అగ్నిశిలలతో ఏర్పడటమే. ఆఫ్రికా పీఠభూమి బంగారం, వజ్రాలకు ప్రసిద్ధి. మన దేశంలోని ఛోటానాగపూర్ పీఠభూమిని భారతదేశపు ఖనిజాల గిడ్డంగి అంటారు. స్టోర్ హౌస్ ఆఫ్ మినరల్స్. అవును. అక్కడ ఇనుము, బొగ్గు, మ్యాంగనీస్ వంటి భారీ నిల్వలున్నాయి. అద్భుతం. అంటే దక్కన్ పీఠభూమి ఒక రకంగా మనకు ప్రకృతి ఇచ్చిన ఖజానా లాంటిది.
దాని అగ్నిపర్వత చరిత్రే ఈరోజు మనకు ఈ సంపదను అందిస్తోంది. అవును. అయితే ఈ ఖనిజ సంపద ఒక రకంగా రెండు వైపులా పదునున్న కత్తిలాంటిది. గనుల తవ్వకం మన ఆర్థిక వ్యవస్థకు, పరిశ్రమలకు చాలా అవసరం. కాని అదే సమయంలో అది పర్యావరణానికి హాని చేస్తోంది. సరిగ్గా అటవీ నిర్మూలన, పర్యావరణ కాలుష్యం, స్థానిక గిరిజన తెగల స్థానభ్రంశం ఇలాంటి సమస్యలు కూడా ఉన్నాయి. అభివృద్ధికి, పర్యావరణ పరిరక్షణకు మధ్య సమతుల్యత సాధించటం ఇక్కడ అతిపెద్ద సవాలు. నిజమే. అలాగే పీఠభూమి ప్రాంతాలలో నదులు ఎత్తు నుండి కిందకు దూకడం వల్ల జలపాతాలే ఏర్పడతాయి. కర్ణాటకలోని జోగ్ జలపాతం దీనికి మంచి ఉదాహరణ. ఇక మనం భూమిపై అత్యంత ఎత్తైన ప్రదేశాల నుండి నెమ్మదిగా కిందకొస్తున్నాం. పర్వతాలు, పీఠభూముల నుండి కొట్టుకొచ్చిన మట్టి, ఇసుకంతా ఎక్కడో ఒకచోట చేరాలి గదా! ఆ ప్రదేశాలే మైదానాలు అనుకోవచ్చా? చాలా చక్కగా ముడిపెట్టారు. అదే జరిగింది. మైదానాలు అంటే విశాలమైన, చదునైన భూభాగాలు. ఇవి సాధారణంగా సముద్ర మట్టానికి 200 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉండవు. పర్వతాల నుండి వేగంగా ప్రవహించే నదులు తమతో పాటు తెచ్చిన ఒండ్రుమట్టి, ఇసుక వంటి వాటిని కిందకు రాగానే నెమ్మదించి విశాలమైన ప్రాంతాలలో నిక్షేపిస్తాయి. అలా లక్షల సంవత్సరాలుగా ఏర్పడినవే ఈ సారవంతమైన మైదానాలు. అందుకే మైదానాలు వ్యవసాయానికంత అనుకూలంగా ఉంటాయి. మన దేశంలో గంగా సింధు మైదానం ప్రపంచంలోనే అత్యంత సారవంతమైన ప్రాంతాల్లో ఒకటి కదా? నిజమే. మానవ నాగరికతలు చాలా వరకు నదీతీర మైదానాల్లోనే విలసిల్లాయి. దీనికి ప్రధానంగా 3 కారణాలున్నాయి. అవేంటి? 1. మీరు చెప్పినట్లు వ్యవసాయానికి అనువైన సారవంతమైన నేలలు. 2. చదునుగా ఉండటం వల్ల ఇళ్ళు, నగరాలు, రోడ్లు, రైల్వే లైన్లు నిర్మించడం చాలా సులభం. రవాణా వ్యవస్థకు చాలా అనుకూలం. అవును. 3వది నదుల ద్వారా రవాణా సౌకర్యం. ఈ కారణాల వల్లే ప్రపంచంలో అత్యధిక జనాభా మైదాన ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు. కానీ ఈ సౌలభ్యం ఈరోజు ఒక కొత్త సమస్యకు దారితీస్తోందని అనిపిస్తోంది. సారవంతమైన వ్యవసాయ భూమిని మనం నగరాల విస్తరణకు, పరిశ్రమల స్థాపనకు వాడుతున్నాం. అంటే ఆహారాన్ని పండించాల్సిన నేలపై కాంక్రీట్ భవనాలు కడుతున్నాం. ఇది ఒక రకమైన వైరుధ్యం కదా? ఇది ఈనాటి అతిపెద్ద సవాళ్లలో ఒకటి. పెరుగుతున్న జనాభాకు నివాసం కల్పించాలా, లేక వారికి ఆహారమండించే భూమిని కాపాడాలా అనే సంక్లిష్టమైన ప్రశ్న ఇది. గంగాబ్రహ్మపుత్ర మైదానం, చైనాలోని యాంగ్జీ మైదానం వంటి ప్రాంతాలు ఈ ఒత్తిడిని తీవ్రంగా ఎదుర్కొంటున్నాయి. సరైన ప్రణాళిక లేకపోతే భవిష్యత్తులో ఆహార భద్రతకు ఇది పెద్ద ముప్పుగా పరిణమించవచ్చు. అవును. ఈరోజు మన చర్చలో భూమి యొక్క స్వరూపాలు కేవలం భౌగోళిక అంశాలు కావని, అవి మన జీవన విధానాన్ని, ఆర్థిక వ్యవస్థను, చివరకు మన భవిష్యత్తును కూడా ఎలా నిర్దేశిస్తాయో స్పష్టంగా అర్థమైంది. అవును. ప్రతి భూస్వరూపానికి దానిదైన ప్రాముఖ్యత, దానితో ముడిపడిన సవాళ్లు ఉన్నాయి. సరిగ్గా. చివరిగా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈ భూమి, దాని వనరులు మనకు ప్రకృతిచ్చిన బహుమతులు. మనం సారవంతమైన భూమిని ఇష్టానుసారంగా వాడటం, చెత్తను నీటిలో, నేలపై వేయడం ద్వారా పర్యావరణాన్ని పాడుచేస్తున్నాం. ఈ భూమి కేవలం మన తరానికే సొంతం కాదు. అవును. భవిష్యత్ తరాల కోసం దీన్ని ఒక సురక్షితమైన, ఆరోగ్యకరమైన ప్రదేశంగా అందించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. ఈరోజు భూమి యొక్క ప్రధాన స్వరూపాలు, అవి ఏర్పడే విధానం, వాటి లక్షణాలు, మానవ జీవితంపై వాటి ప్రభావం గురించి చాలా లోతైన, ఆలోచింపజేసే చర్చ జరిగింది. ఈ విశ్లేషణ మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఒక కొత్త కోణంలో చూడటానికి సహాయపడుతుందని ఆశిస్తున్నాను. ముగించే ముందు శ్రోతల కోసం ఒక ఆలోచనను వదిలివెళ్తున్నాను. మనం క్రమక్షయం, నిక్షేపణ వంటి సహజ ప్రక్రియల గురించి మాట్లాడుకున్నాం కదా? అవును. ఇవి లక్షల సంవత్సరాలుగా చాలా నెమ్మదిగా భూస్వరూపాలను మారుస్తూ వచ్చాయి. కాని ఈరోజు పట్టణీకరణ, అటవీ నిర్మూలన, గనుల తవ్వకం, భారీ ఆనకట్టల నిర్మాణం వంటి మానవ కార్యకలాపాలు భూమి రూపరేఖలను ఎంత వేగంగా, ఏ మార్గాల్లో మారుస్తున్నాయి? ఆసక్తికరమైన ప్రశ్న. ప్రకృతి యొక్క నెమ్మదైన, స్థిరమైన మార్పు వేగాన్ని మానవుడి వేగవంతమైన, కొన్నిసార్లు విధ్వంసకరమైన మార్పులు అధిగమించగలవా? దీని పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయి? ఈ విషయం గురించి ఆలోచించండి. ఇది నిజంగా మనమందరం తీవ్రంగా ఆలోచించాల్సిన ప్రశ్న. మనందరికీ తెలుసు, ప్రతిరోజు సూర్యుడు ఉదయిస్తాడు, అస్తమిస్తాడు, కాలాలు మారుతూ ఉంటాయి. ఇదంతా చాలా మామూలుగా అనిపిస్తుంది కదా. కానీ దీని వెనుక ఒక పెద్ద ఖగోళ నాటకముంది.
భూమి సూర్యుడి మధ్య జరిగే ఒక అద్భుతమైన డాన్స్లో 2 ముఖ్యమైన స్టెప్స్ ఉన్నాయి. ఈరోజు మనం ఆ స్టెప్స్ని డీకోడ్ చేద్దాం. మన రోజులు, ఋతువులు ఎందుకు ఇలా ఉన్నాయో లోతుగా తెలుసుకుందాం. ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఇది చాలా ఉపయోగపడుతుంది. అవును, మీరు చెప్పింది చాలా నిజం. ఇది ఒక రకమైన కాస్మిక్ డిటెక్టివ్ కథలాంటిది. మనకు కనిపించే పగలు, రాత్రి, ఈ ఋతువులు, వీటన్నిటి వెనుక ఉన్న ఆధారాలను వెతుకుకుంటూ అసలు కారణాలను అర్థం చేసుకుందాం. మనం ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకం ఆధారంగా వెళ్తున్నాం కాబట్టి కేవలం ఏమిటి అనే కాదు, అసలు ఎందుకు, ఎలా జరుగుతుంది ఆ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుదాం. సరే, అయితే ఆ డాన్స్లోని మొదటి స్టెప్ గురించి మాట్లాడుకుందాం. భూమికి 2 రకాల చలనాలుంటాయని చదువుకున్నాం. భ్రమణం అంటే రొటేషన్, ఇంకా పరిభ్రమణం రెవల్యూషన్. నాకు గుర్తున్నంతవరకు భ్రమణం అంటే భూమి తన చుట్టూ తాను బొంగరంలా తిరగడం, పరిభ్రమణం అంటే సూర్యుని చుట్టూ తిరగడం. బేసిక్గా నేను చెప్పింది కరెక్టేనా, లేక ఇందులో మనం మిస్ అవుతున్న లోతైన విషయం ఏమైనా ఉందా? మీరు చెప్పింది 100% కరెక్ట్. ఆ రెండింటినీ వేరు చేసి చూడటమే ఈ టాపిక్ని అర్థం చేసుకోవటంలో మొదటి మెట్టు. భ్రమణమనేది భూమి యొక్క వ్యక్తిగత చర్య అన్నమాట. అది తన అక్షం మీద తాను తిరగడం. ఇది చాలా వేగంగా, అంటే సుమారు 24 గంటల్లో పూర్తవుతుంది. అందుకే దీన్ని మనం రోజువారీ చలనం అంటాం. ఓ ఇక పరిభ్రమణమనేది భూమి యొక్క సామాజిక చర్యలాంటిది. అది సౌరకుటుంబంలో సూర్యుని చుట్టూ ఒక పెద్ద యాత్ర చేయడం. ఈ యాత్ర పూర్తి చేయడానికి 1 సంవత్సరం పడుతుంది. అంటే 365 పావు రోజులు. ఒకటి మన రోజును నిర్దేశిస్తే మరొకటి మన సంవత్సరాన్ని నిర్దేశిస్తుంది. కరెక్ట్. ఓకే, భ్రమణం మన 24 గంటల గడియారాన్ని సెట్ చేస్తుంది. దీనివల్లే పగలు, రాత్రులు వస్తాయని మనకు తెలుసు. కాని అది సరిగ్గా ఎలా పనిచేస్తుంది? ఆ అక్షం అంటారు గదా, దాని వంపు, వాటి గురించి కొంచెం వివరంగా మాట్లాడదాం. తప్పకుండా. భూమి తన అక్షం మీద తిరుగుతుందని అన్నాం కదా. ఈ అక్షం లేదా యాక్సిస్ అనేది నిజంగా ఉన్న ఒక రాడ్ కాదు. అది ఉత్తర ధ్రువాన్ని, దక్షిణ ధ్రువాన్ని కలిపే ఒక ఊహారేఖ. ఊహారేఖ, సరే. అయితే ఇక్కడే అసలు విషయముంది. ఈ అక్షం నిటారుగా లేదు. భూమి కొంచెం స్టైల్గా ఒక పక్కకి వంగి తిరుగుతుందన్నమాట. ఆ దాని కక్షాతలంతో పోలిస్తే సుమారు 66.5 డిగ్రీల కోణంలో వంగి ఉంటుంది. ఈ చిన్న వంపు ఎంత పెద్ద మ్యాజిక్ చేస్తుందో మనం ముందు ముందు చూస్తాం. అంటే మనం గ్లోబ్ని చూసినప్పుడు అది కొంచెం వంగి ఉండడానికి కారణం ఇదేనన్నమాట. ఆసక్తికరంగా ఉంది. మరి ఈ వంపు భ్రమణం పగలు, రాత్రిని ఎలా సృష్టిస్తాయి? సింపుల్. భూమి ఒక పెద్ద బంతిలా గుండ్రంగా ఉంటుంది. ఇప్పుడు మీరొక చీకటి గదిలో ఒక బంతి మీద టార్చ్లైట్ వేస్తే ఏమవుతుంది? సగం వైపు వెలుతురు పడుతుంది, మిగతా సగం చీకటిగా ఉంటుంది. అంతే. ఇక్కడ కూడా అంతే. సూర్యుడు అనే టార్చ్లైట్ నుండి వచ్చే కాంతి భూమి అనే బంతిలో సగం మీద మాత్రమే పడుతుంది. ఆ వెలుతురు పడుతున్న భాగాన్ని మనం పగలు అంటాం. వెలుతురు లేని నీడ భాగాన్ని రాత్రి అంటాం. ఓ, అంటే మనం స్పేస్ నుండి భూమిని చూస్తే సగం భూమి మీద టార్చ్లైట్ వేసినట్టు వెలుతురుగా, మరో సగం చీకటిగా ఉంటుంది కదా. ఆ వెలుతురు అంచునే మనం ప్రకాశవృత్తం లేదా సర్కిల్ ఆఫ్ ఇల్యూమినేషన్ అంటున్నాం. భూమి తిరుగుతున్నప్పుడు మనమందరం ఆ అంచును దాటుకుంటూ చీకటిలోకి, అంటే రాత్రిలోకి, లేదా వెలుతురులోకి, పగలులోకి వెళుతూ ఉంటాం. ఖచ్చితంగా. ప్రతి ఉదయం, సాయంత్రం మనం ఆ ప్రకాశవృత్తాన్ని దాటుకుంటున్నామన్నమాట. ఇక్కడ ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, భూమి అక్షం వంగి ఉండటం వల్ల ఈ ప్రకాశవృత్తం అక్షంతో కలిసిపోదు. ఆ అందుకే భూమి మీద అన్ని చోట్ల పగలు, రాత్రి సమయాలు ఎప్పుడూ సమానంగా ఉండవు. ఒక్క నిమిషం, మీరు చెప్పింది వింటుంటే నాకొక ఆలోచనొస్తోంది. ఒకవేళ భూమి తిరగడం ఆగిపోతే ఊహించుకుంటేనే కొంచెం భయంగా ఉంది. అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది? అది చాలా ఆసక్తికరమైన, అదే సమయంలో భయంకరమైన ఆలోచన. మూలాంశంలో చెప్పినట్లు, ఒకవేళ భూమి భ్రమణం ఆగిపోతే సూర్యుని వైపున్న భాగం నిరంతరం సూర్యరశ్మికి గురై వేడితో మండిపోతుంది. నబ్బా. ఉష్ణోగ్రతలు నీటిని మరిగించే స్థాయికి చేరతాయి. అదే సమయంలో అవతలివైపు శాశ్వతమైన చీకటి, గడ్డకట్టేంత చలి ఉంటుంది. అటువంటి తీవ్రమైన పరిస్థితులలో జీవం అసాధ్యం. వావ్. మనం బ్రతికి ఉన్నామంటే దానికి కారణం భూమి నిరంతరం తిరుగుతూ సూర్యరశ్మిని, ఉష్ణోగ్రతను భూమి అంతటా పంచుతుండటమే. అంటే మన ఉనికికే భ్రమణం అంత కీలకమన్నమాట. సరే, భ్రమణం మన 24 గంటల గడియారాన్ని సెట్ చేస్తోంది. మరి మన క్యాలెండర్లోని 365 రోజుల లెక్క సంగతేంటి? ఆ లెక్క మన గ్రహం చేసే మరో పెద్ద ప్రయాణం నుండొస్తోంది, కరెక్టేనా? అవును.
ఇక్కడే మనం కథలోని రెండో భాగానికి వస్తున్నాం. పరిభ్రమణం, రెవల్యూషన్. భూమి తన చుట్టూ తాను తిరుగుతూనే సూర్యుని చుట్టూ ఒక దీర్ఘ వృత్తాకార కక్షలో, అంటే ఒక ఎలిప్టికల్ ఆర్బిట్లో ప్రయాణిస్తుంది. ఈ పూర్తి ప్రయాణానికి 365 రోజుల 6 గంటల సమయం పడుతుంది. 365 రోజుల 6 గంటలు. అవును, ఈ కాలాన్నే మనం ఒక సంవత్సరం అంటాం. ఆ 6 గంటలు. దీని గురించే మనం లీపు సంవత్సరం గురించి మాట్లాడుకుంటాం. పోటీ పరీక్షల్లో ఇది తరచుగా వచ్చే ప్రశ్న. దీన్ని సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలి? చాలా సులభం. మన సౌలభ్యం కోసం మనం క్యాలెండర్లో 365 రోజులు మాత్రమే లెక్కిస్తాం. కాని ప్రతి సంవత్సరం ఒక 6 గంటలు మిగిలిపోతున్నాయి. వాటిని పక్కన పెడదాం. ఓకే. రెండో సంవత్సరం మరో 6 గంటలు, మూడో సంవత్సరం ఇంకో 6, నాలుగో సంవత్సరం మరో 6, మొత్తం కలిపితే 6 × 4 24 గంటలు. అంటే ఒక పూర్తి రోజు. ఒక రోజు అయ్యింది. ఈ అదనపు రోజును అలా వదిలేస్తే మన క్యాలెండర్ ఋతువులతో సంబంధం లేకుండా పోతుంది. అందుకే ఆ తేడాను సరిచేయడానికి ప్రతి 4వ సంవత్సరంలో ఫిబ్రవరి నెలకు ఒక రోజు అదనంగా కలుపుతారు. అందుకే ఆ సంవత్సరం ఫిబ్రవరిలో 29 రోజులుంటాయి. మొత్తం 366 రోజులు. దాన్ని లీపు సంవత్సరం అంటాం. కరెక్ట్. అంటే మనం ప్రతి 4 ఏళ్లకోసారి మన క్యాలెండర్ని ఒక రోజుతో సర్దుబాటు చేయకపోతే కొన్ని వందల సంవత్సరాల తర్వాత మనం జూన్లో చలికాలం, డిసెంబర్లో ఎండాకాలం చూస్తామన్నమాట. నిజమే. ఆ చిన్న 6 గంటలు దీర్ఘకాలంలో ఎంత పెద్ద తేడా సృష్టిస్తుందో కదా. అవును. సరే, పరిభ్రమణం వలన సంవత్సరాలు ఏర్పడతాయని అర్థమైంది. మరి ఋతువుల మార్పు సంగతేంటి? చాలామంది అనుకునే ఒక సాధారణ అపోహ ఏంటంటే, భూమి సూర్యునికి దగ్గరగా వెళ్ళినప్పుడు వేసవి, దూరంగా వెళ్ళినప్పుడు చలికాలం వస్తుందని. అది నిజమేనా? ఇది చాలా సాధారణమైన అపోహ, కానీ పూర్తిగా తప్పు. ఋతువులకు అసలు కారణం భూమికి సూర్యునికి మధ్య ఉన్న దూరం కాదు. కాదా? భూమి అక్షం యొక్క వంపు, యాక్సియల్ టిల్ట్. భూమి తన సుదీర్ఘ ప్రయాణంలో తన అక్షం యొక్క వంపును మార్చదు. అది ఎప్పుడూ ఒకే దిశలో, ఒకే కోణంలో వంగి ఉంటుంది. అంటే ఆ 66.5 డిగ్రీల వంపు లేకపోతే మనకు ఋతువులు ఉండేది కాదన్నమాట. ఖచ్చితంగా. ఆ వంపు లేకపోతే భూమి అంతటా దాదాపు ఒకేలాంటి వాతావరణం ఉండేది. ఋతువులు అనేవి ఉండేవి కావు. కాని అంతకంటే ముఖ్యమైన విషయమేంటంటే, భూమి అక్షం యొక్క ఈ వంపు కేవలం ఋతువులనే కాదు, భూమిపై వైవిధ్యానికి కూడా కారణం. ధృవాల నుండి భూమధ్యరేఖ వరకు విభిన్న వాతావరణ మండలాలు, వేర్వేరు రకాల మొక్కలు, జంతువులు, ఇవన్నీ ఏర్పడటానికి ఈ వంపే పునాది. అబ్బా! ఈ వంపు లేకపోతే మన గ్రహం చాలా బోరింగ్గా, జీవ వైవిధ్యం చాలా తక్కువగా ఉన్న ప్రదేశంగా ఉండేది. ఇది నిజంగా ఒక అహా మోమెంట్. అంటే ఒక చిన్న వంపు మన గ్రహం యొక్క రూపురేఖల్నే మార్చేసిందనమాట. సరే, ఇప్పుడు ఈ వంపు, పరిభ్రమణం కలిసి ఋతువులను ఎలా సృష్టిస్తాయో చూద్దాం. మన మూల్యాంశంలో 4 కీలకమైన తేదీల గురించి చెప్పారు. అయనాంతాలు అంటే సాల్స్టిసెస్, మరియు విషువత్తులు ఈక్వినాక్సిస్. ముందుగా జూన్ 21న ఏం జరుగుతుంది? జూన్ 21న భూమి తన కక్షలో ఒక ప్రత్యేకమైన స్థానంలో ఉంటుంది. ఆ రోజున భూమి యొక్క ఉత్తరార్ధగోళం సూర్యుని వైటు ఎక్కువగా వంగి ఉంటుంది. దీనివల్ల సూర్యకిరణాలు నేరుగా కర్కటరేఖపై, అంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మీద నిట్టనిలువుగా పడతాయి. అంటే ఉత్తరార్ధగోళానికి ఎక్కువ సన్లైట్ ఫోకస్ దొరుకుతుందన్నమాట. దీని ఫలితం ఎలా ఉంటుంది? ఫలితంగా ఉత్తరార్ధగోళం ఎక్కువ వేడిని, ఎక్కువ కాంతిని పొందుతుంది. అందుకే మనకు, అంటే భారత్ ఉత్తరార్ధగోళంలో ఉంది కాబట్టి ఇది వేసవికాలం. ఆ రోజున ఉత్తరార్ధగోళంలో పగటి సమయం అత్యధికంగా, రాత్రి సమయం అతి తక్కువగా ఉంటుంది. దీన్నే వేసవికాలం అయనాంతం లేదా సమర్ సోల్స్టిస్ అంటారు. ఓకే, పొడవైన పగలు. అవును. అదే సమయంలో ఉత్తర ధ్రువానికి దగ్గరగా ఉన్న ఆర్క్టిక్ వలయంలో సుమారు 6 నెలలపాటు అసలు సూర్యుడు అస్తమించడు. నిరంతర పగలన్మాట. వావ్! మరి అదే సమయంలో దక్షిణార్ధగోళంలో పరిస్థితేంటి? దానికి పూర్తిగా వ్యతిరేకం. ఉత్తరార్ధగోళం సూర్యుని వైపు వంగి ఉన్నప్పుడు దక్షిణార్ధగోళం సూర్యునికి దూరంగా వంగి ఉంటుంది. కాబట్టి అక్కడ శీతాకాలం. వారికి పగలు తక్కువ, రాత్రులు ఎక్కువగా ఉంటాయి. సరే, ఇక 6 నెలల తరువాత భూమి తన కక్షలో సూర్యునికి అవతల వైపుకు చేరుకుంటుంది. డిసెంబర్ 22న పరిస్థితి పూర్తిగా తారుమారవుతుంది. దాన్ని శీతాకాలమైనాంతం లేదా వింటర్ సాల్స్టిస్ అంటారు కదా. అవును.
డిసెంబర్ 22న ఇప్పుడు దక్షిణార్ధగోళం వంతు అది సూర్యుని వైపు ఎక్కువగా వంగి ఉంటుంది. ఇప్పుడు సూర్యకిరణాలు మకరరేఖపై అంటే ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ మీద నిట్ట నిలువుగా పడతాయి. హా, దీంతో దక్షిణార్ధగోళంలో వేసవి మొదలవుతుంది. వారికి పొడవైన పగలు, పొట్టి రాత్రులు ఉంటాయి. మన ఉత్తరార్ధగోళం సూర్యునికి దూరంగా వంగి ఉండటం వల్ల మనకు శీతాకాలం. మనకు పొట్టి పగలు, పొడవైన రాత్రులు ఉంటాయి. అవును. అందుకే క్రిస్మస్ సినిమాల్లో ఎప్పుడూ తెల్లని మంచు కురుస్తుంటే ఆస్ట్రేలియా వాళ్లు మాత్రం ఆ టైంలో స్విమ్సూట్ వేసుకుని బీచ్లో బార్బిక్యూ చేసుకుంటారు. మనకు డిసెంబర్ అంటే చలి, వాళ్లకు సమ్మర్ వెకేషన్. అంతా ఈ వంపు ఆడే నాటకం. మీరు చెప్పిన ఉదాహరణ ఈ కాన్సెప్ట్ను పర్ఫెక్ట్గా వివరిస్తుంది. ఈ రెండు అయనాంతాలు సంవత్సరంలో రెండు తీవ్రమైన స్థితులను సూచిస్తాయి. ఒక అర్ధగోళంలో అత్యధిక వేడి, మరో అర్ధగోళంలో అత్యధిక చలి. మరి ఈ రెండు తీవ్రతల మధ్యలో కూడా రెండు బ్యాలెన్స్డ్ పాయింట్స్ ఉంటాయి కదా, అవే విషువత్తులు, ఈక్వనాక్సెస్ అనుకుంటా. కరెక్ట్. సంవత్సరంలో రెండుసార్లు మార్చ్ 21 మరియు సెప్టెంబర్ 23 తేదీలలో భూమి తన కక్షలో ప్రయాణిస్తున్నప్పుడు ఏ ధ్రువం కూడా సూర్యునివైపు వంగి ఉండదు. ఆ రోజుల్లో భూమి యొక్క వంపు సూర్యుడికి పక్కగా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే సూర్యుడి దృష్టిలో భూమిలోని ఏ భాగానికి పక్షపాతం లేని రోజులవి. ఆ పక్షపాతం లేని రోజుల్లో ఏం జరుగుతుంది? ఆ సమయంలో సూర్యకిరణాలు నేరుగా భూమధ్యరేఖపై ఈక్వేటర్ మీద నిట్ట నిలువుగా పడతాయి. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల పగలు, రాత్రి సమయాలు దాదాపు సమానంగా ఉంటాయి. సుమారు 12 గంటల పగలు, 12 గంటల రాత్రి. అవును. అందుకే ఈక్వినాక్స్ అనే పదానికి ఈక్వల్ నైట్ అని అర్థం. మరి ఆ తేదీలలో ఋతువులెలా ఉంటాయి? అవి ఋతువుల మార్పుకు సూచికలు. మార్చ్ 21న ఉత్తరార్ధగోళంలో శీతాకాలం ముగిసి వసంత ఋతువు అంటే స్ప్రింగ్ మొదలవుతుంది. అదే సమయంలో దక్షిణార్ధగోళంలో వేసవి ముగిసి శరదృతువు ఆటం మొదలవుతుంది. ఓ, అలాగా. దీనికి వ్యతిరేకంగా సెప్టెంబర్ 23న ఉత్తరార్ధగోళంలో శరదృతువు మొదలైతే దక్షిణార్ధగోళంలో వసంత ఋతువు మొదలవుతుంది. ఈ విధంగా ఈ 4 తేదీలు, 2 అయనాంతాలు, 2 విషువత్తులు ఋతువుల చక్రాన్ని స్పష్టంగా వివరిస్తాయి. అద్భుతం. ఈ విశ్లేషణ చాలా స్పష్టంగా ఉంది. ముగింపుగా మనం నేర్చుకున్న కీలక అంశాలను ఒక్కసారి గుర్తు చేసుకుందాం. భూమి యొక్క రోజువారీ చలనం, భ్రమణం మన 24 గంటల పగలు రాత్రి చక్రాన్ని సృష్టిస్తుంది. భూమి యొక్క వార్షిక చలనం, పరిభ్రమణం దాని అక్షం యొక్క స్థిరమైన వంపుతో కలిసి మనకు విభిన్న ఋతువులనిస్తుంది. అవును. సింపుల్గా చెప్పాలంటే భ్రమణం అంటే రొటేషన్ ఈక్వల్ టు పగలు మరియు రాత్రి. పరిభ్రమణం అంటే రెవల్యూషన్ ప్లస్ అక్షవంపు యాక్సియల్ టిల్ట్ ఈక్వల్ టు ఋతువులు సీజన్స్. రైట్. అయనాంతాలు సాల్స్టిసెస్ అంటే పొడవైన పగలు లేదా పొడవైన రాత్రి. విషువత్తులు ఈక్వినాక్సెస్ అంటే సమానమైన పగలు మరియు రాత్రి. ఈ పాయింట్స్ పోటీ పరీక్షల కోణంలో చాలా ముఖ్యం. ఖచ్చితంగా. ఈరోజు మన చర్చ మన గ్రహం యొక్క కదలికల వెనుక ఉన్న అందమైన, సంక్లిష్టమైన శాస్త్రాన్ని చాలా సులభంగా అర్థం చేసుకునేలా చేసింది. మనకు అందించిన మూల్యాంశం ఋతువులు ఎలా ఏర్పడతాయో చాలా చక్కగా వివరిస్తుంది. ఇప్పుడు శ్రోతలు ఆలోచించడానికి ఒక ప్రశ్న వదిలివేద్దాం. ఓ, చెప్పండి. ఈ మొత్తం ప్రక్రియకు భూమి యొక్క వంపు కీలకమని మనం తెలుసుకున్నాం. అయితే అసలు భూమికి ఈ నిర్దిష్టమైన వంపు అంటే కక్షాతలంతో ఆ 66.5 డిగ్రీల వంపు రావడానికి గల కారణమేమిటి? కొన్ని వందల కోట్ల సంవత్సరాల క్రితం మన గ్రహానికి ఏం జరిగి ఉంటుంది? ఇది ఈ అంశంపై మరింత లోతైన అన్వేషణకు దారితీస్తుంది. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నప్పుడు భూగోళశాస్త్రంలో కొన్ని బేసిక్స్ చాలా కీలకం. అవును. వాటిని ఎంత బాగా అర్థం చేసుకుంటే క్లిష్టమైన అంశాలు అంత సులభంగా అర్థమవుతాయి. అందులో ఒకటి భూమి యొక్క ప్రధాన ఆవరణాలు. ఖచ్చితంగా. ఈరోజు మనం ఎన్సీఈఆర్టీ 6వ తరగతి పుస్తకంలోని ఈ చాప్టర్లో ఉన్న ముఖ్యమైన పాయింట్స్ అన్నీ సులభంగా సరదాగా మాట్లాడుకుందాం. నమస్కారం. ఇది కేవలం 6వ తరగతి చాప్టర్ని తేలిగ్గా తీసుకోకూడదు. ఎందుకంటే భూగోళశాస్త్రం మొత్తం ఈ 4 ఆవరణాల చుట్టూనే తిరుగుతుంది. అవే శిలావరణం, జలావరణం, వాతావరణం, జీవావరణం. అవును. ఈరోజు మనం కేవలం వాటి నిర్వచనాలు తెలుసుకోవడమే కాదు, అవి ఒకదానితో ఒకటి ఎంత అద్భుతంగా అనుసంధానించబడి ఉన్నాయో చూద్దాం. ఒకటి లేకుండా మరొకటి లేదు. ఈ సున్నితమైన బంధమే మన గ్రహాన్ని జీవించడానికి ప్రత్యేకంగా చేస్తుంది. సరిగ్గా చెప్పారు. ఈ ఇంటర్ కనెక్షన్ అనేది పరీక్షల్లో అప్లికేషన్ ఓరియంటెడ్ ప్రశ్నలకు చాలా ముఖ్యం. సరే, ఇక విషయంలోకి వెడదాం.
ముందుగా ఈ 4 ఆవరణాల గురించి ఒక ప్రాథమిక అవగాహనతో మొదలుపెడదాం. తప్పకుండా. భూమి ఉపరితలం ఒక సంక్లిష్టమైన మండలం. ఇక్కడ 3 ప్రధాన సహజ భాగాలు ఒకదానికొకటి కలుస్తాయి, ఒకదానిపై ఒకటి ప్రభావం చూపుతాయి. అవేమిటి? మొదటికి శిలావరణం అంటే లిథోస్ఫియర్, మనం నివసించే భూమి యొక్క ఘనభాగం అంటే నేల. సరే. రెండవది వాతావరణం, భూమిని ఒక దుప్పటిలా చుట్టుముట్టి ఉన్న గాలి పొర. ఉమ్, మూడవది జలావరణం లేదా హైడ్రోస్ఫియర్ అంటే భూమిపై ఉన్న నీటి మొత్తం భాగం. ఇక ఈ 3 కలిసే చోటు. ఆ 3 కలిసే ఒక సంకీర్ణ మండలంలోనే జీవం సాధ్యమవుతుంది. దానినే మనం జీవావరణం లేదా బయోస్పియర్ అంటాం. చాలా స్పష్టంగా ఉంది. అయితే మనం నిలబడ్డ నేల అంటే శిలావరణంతో ప్రారంభిద్దాం. ఇందులో కేవలం రాళ్ళు, మట్టి మాత్రమే ఉంటాయా లేక ఇంకేమైనా ఉన్నాయా? మంచి ప్రశ్న. శిలావరణం అంటే కేవలం రాళ్ళు, మట్టి మాత్రమే కాదు. ఇందులో భూమి పైపొరలోని రాళ్ళు మరియు జీవులకు పోషకాలనందించే పల్చటి మట్టి పొరలు ఉంటాయి. ఓహ్, దీన్ని మనం 2 ప్రధాన విభాగాలుగా చూడవచ్చు. ఒకటి ఖండాలు అంటే మనం నివసించే పెద్ద పెద్ద భూభాగాలు. రైట్, కాంటినెంట్స్. 2 మహాసముద్ర బేసిన్లు అంటే భారీ జలాశయాలున్న లోతైన ప్రాంతాలు. ఇవి 2 శిలావరణంలో భాగమే. అంటే సముద్రాల కింద ఉన్న నేల కూడా శిలావరవమే అనమాట. ఇక్కడొక ఆసక్తికరమైన విషయముంది. భూమి మీద ఎత్తైన ప్రదేశాలను కొలిచేటప్పుడు సముద్రమట్టం నుండి అని చెప్తారు. ఎందుకు? అన్ని సముద్రాలు ఒకే లెవెల్లో ఉంటాయా? అవును, ఇది చాలా కీలకమైన అంశం. ప్రపంచంలోని మహాసముద్రాలన్నీ ఒకదానికొకటి అనుసంధానించబడి ఉంటాయి. ఓకే. కాబట్టి సముద్రపు నీటిమట్టం ప్రపంచంలో అన్ని చోట్ల దాదాపు ఒకే విధంగా ఉంటుంది. అందుకే ఏదైనా ప్రదేశం యొక్క ఎత్తును కొలవడానికి సముద్రమట్టాన్ని 0గా తీసుకుంటారు. 0 లెవెల్ అనమాట. అక్కడ్నుండే ఎత్తును లెక్కిస్తారు. ఉదాహరణకు ప్రపంచంలో అత్యంత ఎత్తైన శిఖరం ఏది? మౌంట్ ఎవరెస్ట్. దాని ఎత్తు సముద్రమట్టానికి 8848 మీటర్లు. అంటే సముద్రమట్టం నుండి దాదాపు 9 కిలోమీటర్ల ఎత్తు. మరి అత్యంత లోతైన ప్రాంతం సంగతేంటి? ప్రపంచంలో అత్యంత లోతైన ప్రాంతం పసిఫిక్ మహాసముద్రంలోని మరియానా ట్రెంచ్. దాని లోతు ఎంత ఉంటుంది? దాని లోతు 11,022 మీటర్లు. అంటే దాదాపు 11 కిలోమీటర్ల లోతు. అబ్బా! ఒక రకంగా చెప్పాలంటే భూమిపై ఉన్న ఎత్తైన శిఖరం కంటే లోతైన పల్లం ఇంకా లోతైనది. అంటే మరియానా ట్రెంచ్ లోతు ఎవరెస్ట్ ఎత్తు కంటే ఎక్కువనమాట. ఈ 2 తీవ్రతలు మన గ్రహం మీద ఉండటం భూమి యొక్క భౌగోళిక క్రియాశీలతకు నిదర్శనమనుకోవచ్చా? ఖచ్చితంగా. టెక్టోనిక్ ప్లేట్ల కదలిక వల్లే హిమాలయాల వంటి పర్వతాలు ఏర్పడ్డాయి. అలాగే సముద్రగర్భంలో ఇలాంటి లోతైన కందకాలు కూడా ఏర్పడ్డాయి. ఇక పరీక్షల కోణంలో మౌంట్ ఎవరెస్ట్ అధిరోహణకు సంబంధించిన కొన్ని పేర్లు చాలా ముఖ్యం. అవును, వాటి గురించి చెప్పండి. ఇవి జనరల్ నాలెడ్జ్ ప్రశ్నల్లో తరచుగా వస్తుంటాయి. తప్పకుండా గుర్తుంచుకోవాలి. మే 29, 1953న న్యూజిలాండ్కు చెందిన ఎడ్మండ్ హిల్లరీ మరియు భారతదేశానికి చెందిన టెంజింగ్ నార్గే షెర్పా. వీలే మొట్టమొదటెక్కింది. అవును, వీరే మొట్టమొదటిగా మౌంట్ ఎవరెస్ట్ను అధిరోహించారు. ఇక మొదటి మహిళ మే 16, 1975న జపాన్కు చెందిన జుంకో తాబే ఎవరెస్ట్ను అధిరోహించిన మొదటి మహిళగా చరిత్ర సృష్టించారు. మరి మొదటి భారతీయ మహిళ? మే 23, 1984న బచేంద్రీపాల్ ఎవరెస్ట్ను అధిరోహించిన మొదటి భారతీయ మహిళగా నిలిచారు. సరే, ఇప్పుడు ఈ ఖండాల విషయానికొద్దాం. మనకు 7 ఖండాలున్నాయి కదా. అతిపెద్దదైన ఆసియాతో మొదలుపెడదాం. ఆసియా ప్రపంచంలోనే అతి పెద్ద ఖండం. ఇది భూమి మొత్తం భూభాగంలో దాదాపు 3వ వంతు ఆక్రమించింది. 1/3. అవును, ఇది పూర్తిగా తూర్పు అర్ధగోళంలో ఉంది. కర్కట రేఖ ఈ ఖండం గుండా వెళుతుంది. పశ్చిమాన ఉన్న యూరల్ పర్వతాలు ఆసియాను యూరోప్ నుండి వేరుచేస్తాయి. ఆ రెండిటినీ కలిపి ఒక పేరుతో పిలుస్తారు కదా. అవును, యురేషియా. యూరప్ ప్లస్ ఆసియా. మరి యూరప్? యూరప్ ఆసియా కంటే చాలా చిన్నది. 3 వైపులా నీటితో చుట్టుముట్టి ఉంది. ఆర్క్టిక్ వలయం దీని గుండా వెళ్తుంది. ఇక ఆఫ్రికా. దీని గుండా 3 ప్రధాన అక్షాంశాలు వెళ్లడం చాలా ఆసక్తికరంగా ఉంది. ఖచ్చితంగా. ఆఫ్రికా 2వ అతిపెద్ద ఖండం. దీని ప్రత్యేకత ఏమిటంటే భూమధ్యరేఖ అంటే 0 డిగ్రీ అక్షాంశం దాదాపు ఈ ఖండం మధ్య గుండా వెళుతుంది. ఓకే. కర్కట రేఖ, భూమధ్యరేఖ మరియు మకర రేఖ
ఈ 3 ప్రధాన అక్షాంశాలు వెళ్లే ఏకైక ఖండమిదే. దానివల్ల వాతావరణంలో చాలా వైవిధ్యం ఉంటుందేమో. నిజమే. దీనివల్ల ఆఫ్రికాలో విభిన్న వాతావరణ మండలాలు ఉన్నాయి. భూమధ్యరేఖ వద్ద దట్టమైన ఉష్ణమండల వర్షారణ్యాలు, మరి ఎడారులు? ఉత్తర దక్షిణ ప్రాంతాలలో విశాలమైన ఎడారులు, గడ్డి భూములు ఉన్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద వేడి ఎడారి అయిన సహారా ఇక్కడే ఉంది. అలాగే ప్రపంచంలోనే అత్యంత పొడవైన నది నైలు కూడా ఆఫ్రికాలోనే ఉంది. ఇక ఉత్తర దక్షిణ అమెరికాలను కలిపే సన్నని భూభాగం ఉంది కదా, దానికొక ప్రత్యేకమైన పదముంది. అవును, ఆ పదాన్ని ఇస్తమస్ అంటారు. ఇస్తమస్. అవును, ఉత్తర అమెరికా దక్షిణ అమెరికాలను కలిపేది పనామా ఇస్తమస్. ఒక రకంగా ల్యాండ్ బ్రిడ్జ్ అన్నమాట. రైట్. మరి ఉత్తర అమెరికా? ఇది ప్రపంచంలో 3వ అతిపెద్ద ఖండం. ఇది పూర్తిగా ఉత్తర మరియు పశ్చిమ అర్ధగోళాలలో ఉంది. మరి దక్షిణ అమెరికా? ఇక్కడ కూడా కొన్ని ప్రపంచ ప్రసిద్ధ భౌగోళిక స్వరూపాలున్నాయి. అవును, దక్షిణ అమెరికా చాలా వరకు దక్షిణ అర్ధగోళంలో ఉంది. ప్రపంచంలోనే అత్యంత పొడవైన పర్వతశ్రేణి అయిన ఆండీస్ ఇక్కడే ఉంది. అలాగే అతిపెద్ద నది అమెజాన్ కూడా. సరిగ్గా చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద నది అయిన అమెజాన్ ఇక్కడే ప్రవహిస్తోంది. ఇక్కడ అభ్యర్థులు తరచుగా తికమక్కపడే ఒక విషయముంది. ఏమిటది? ప్రపంచంలో అతి పొడవైన నది నైలు, కానీ అతిపెద్ద నది అంటే నీటి ప్రవాహ పరిమాణం ప్రకారం అమెజాన్. ఈ తేడాను గుర్తుంచుకోవడం ముఖ్యం. ప్రశ్నలో లాంగెస్ట్ అడిగారా లేక లార్జెస్ట్ అడిగారా అని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది చాలా ఉపయోగపడే చిట్కా. ఇక మిగిలిన 2 చిన్న ఖండాలు ఆస్ట్రేలియా మరియు అంటార్కిటికా. ఆస్ట్రేలియా అన్నిటికంటే చిన్న ఖండం. ఇది పూర్తిగా దక్షిణ అర్ధగోళంలో ఉంది. ఇది అన్ని వైపుల నుండి సముద్రాలతో చుట్టుముట్టి ఉన్నందున దీనిని ద్వీపఖండం అని కూడా పిలుస్తారు. ఐలాండ్ కాంటినెంట్. అవును. ఇక చివరిది అంటార్కిటికా. ఇది కూడా పూర్తిగా దక్షిణ అర్ధగోళంలో ఉన్న ఒక పెద్ద ఖండం. ఇది శాశ్వతంగా మందపాటి మంచుతో కప్పబడి ఉంటుంది. కాబట్టి ఇక్కడ శాశ్వత మానవ నివాసాలు లేవు. మానవ నివాసాలు లేకపోయినా చాలా దేశాలు అక్కడ పరిశోధనా కేంద్రాలను ఏర్పాటు చేశాయి కదా, భారతదేశం కూడా. అవును, అంటార్కిటికా ఒక శాస్త్రీయ పరిశోధనా ఖండంగా మారింది. భారతదేశానికి కూడా అక్కడ పరిశోధనా కేంద్రాలు ఉన్నాయి. వాటి పేర్లు మైత్రి మరియు దక్షిణ గంగోత్రి. ఈ పేర్లు కూడా గుర్తుంచుకోవాలి. తప్పకుండా. మనమిప్పటిదాకా భూమి యొక్క ఘనభాగం అంటే శిలావరణం గురించి మాట్లాడుకున్నాం. కాని భూమి పైనుండి చూస్తే మనకు కనిపించేది ఎక్కువగా నీలే. ఆ నీలిభాగమే జలావరణం. భూమిని నీలిగ్రహం అని ఎందుకంటారో ఇప్పుడు చూద్దాం. భూమిని నీలిగ్రహమని పిలవడానికి కారణం దాని ఉపరితలంపై 71% నీరు, 29% మాత్రమే భూమి ఉండటం. ఓకే. జలావరణం అంటే కేవలం మహాసముద్రాలు మాత్రమే కాదు. నదులు, సరస్సులు, హిమానీనదాలు, భూగర్భ జలాలు మరియు వాతావరణంలోని నీటి ఆవిరి కూడా జలావరణంలో భాగమే. అయితే ఇక్కడొక ఆశ్చర్యకరమైన విషయముంది. ఏమిటది? భూమిపై ఉన్న మొత్తం నీటిలో 97% కంటే ఎక్కువ మహాసముద్రాలలో ఉంది. 97%? అవును, అదంతా ఉప్పునీరు, మనకు నేరుగా ఉపయోగపడదు. మరి మనకు అందుబాటులో ఉన్న మంచినీరు చాలా తక్కువ అన్నమాట. చాలా చాలా తక్కువ. మిగిలిన 3% మంచినీటిలో కూడా ఎక్కువ భాగం మంచుపలకలు, హిమానీనదాల రూపంలో లేదా భూగర్భంలో ఉంది. సులభంగా అందుబాటులో ఉన్నది కేవలం 0.03% మాత్రమే. ఇది ఆలోచించాల్సిన విషయం. ఇక మహాసముద్రాల విషయానికొస్తే ప్రధానంగా 4 ఉన్నాయి కదా? అవును, పరిమాణం ఆధారంగా అతిపెద్దది పసిఫిక్ మహాసముద్రం. ఇది భూమిలో 3వ వంతు భాగంలో విస్తరించి దాదాపు వృత్తాకారంలో ఉంటుంది. మరియానా ట్రెంచ్ కూడా ఇందులోనే ఉంది. అవును. తర్వాత అట్లాంటిక్ మహాసముద్రం. ఇది వాణిజ్యపరంగా చాలా ముఖ్యమైనదంటారు. ఎందుకు? నిజమే. అట్లాంటిక్ మహాసముద్రం 2వ అతిపెద్దది మరియు ఎస్ ఆకారంలో ఉంటుంది. దీని ప్రత్యేకత దాని తీరరేఖ. అది చాలా వంకరటింకరగా ఉంటుంది. దానివల్ల ఉపయోగమేంటి? ఈ వంకరటింకర తీరరేఖ సహజ ఓడరేవులకు, నౌకాశ్రయాలకు అనువైన ప్రదేశాలను అందిస్తోంది. అందుకే వాణిజ్యపరంగా ఇది ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే మహాసముద్రం. ఓకే. ఇక హిందూ మహాసముద్రం. దీని పేరులోనే ఒక ప్రత్యేకత ఉంది. అవును. హిందూ మహాసముద్రం ఒక దేశం, అంటే మన భారతదేశం పేరుమీద ఉన్న ఏకైక మహాసముద్రం. ఇది దాదాపు త్రిభుజాకారంలో ఉంటుంది. ఇక చివరిది ఆర్క్టిక్ మహాసముద్రం. ఇది ఆర్క్టిక్ వలయంలో ఉత్తర ధ్రువం చుట్టూ ఉంది. ఇది బేరింగ్ జలసంధి అనే సన్నని జలమార్గం ద్వారా పసిఫిక్ మహాసముద్రంతో కలపబడింది.
ఇక్కడి వరకు మనం శిలావరణం, జలావరణం గురించి చాలా ఆసక్తికరమైన పరీక్షలకు ఉపయోగపడే విషయాలు తెలుసుకున్నాం. ఇలాంటి మరిన్ని విశ్లేషణల కోసం మన తెలుగు కాంపిటేటివ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వాతావరణం గురించి చర్చిద్దాం. ఇది లేకుండా మనం ఒక్క క్షణం కూడా ఉండలేం. దాని ప్రాముఖ్యతేమిటి? భూమిని చుట్టుముట్టి ఉన్న వాయువుల పొరను వాతావరణమంటారు. ఇది మనకు శ్వాసించడానికి గాలిని అందించడమే కాకుండా సూర్యుని నుండి వచ్చే హానికరమైన కిరణాల నుండి మనను రక్షిస్తుంది. ఇది ఎంత ఎత్తు వరకు ఉంటుంది? ఇది భూమి ఉపరితలం నుండి దాదాపు 1600 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఈ వాతావరణాన్ని కూడా పొరలుగా విభజించారు కదా, ఆ పొరల క్రమం కూడా పరీక్షల్లో అడుగుతారు. అవును, భూమి ఉపరితలం నుండి పైకి వెళ్లే క్రమంలో అవి ట్రోపో ఆవరణం, స్ట్రాటో ఆవరణం, మీసో ఆవరణం, థర్మో ఆవరణం మరియు ఎక్సో ఆవరణం. మనం నివసించేది ట్రోపో ఆవరణంలో. అవును, వాతావరణ మార్పులన్నీ ఇక్కడే జరుగుతాయి. ఇక దీనిలోని వాయువుల మిశ్రమం గురించి చెప్పండి. ఇది చాలా ప్రాథమికమైన, తరచుగా అడిగే ప్రశ్న. ఖచ్చితంగా. వాతావరణంలో ప్రధానంగా నైట్రోజన్ సుమారు 78% మరియు ఆక్సిజన్ 21% ఉంటాయి. ఈ రెండే 99% ఉంటాయి. అవును, మిగిలిన 1% కార్బన్ డయాక్సైడ్, ఆర్గాన్ వంటి ఇతర వాయువులు ఉంటాయి. అయితే నైట్రోజన్ గురించి ఒక ముఖ్యమైన పాయింట్ ఉంది. ఏమిటది? వాతావరణంలో ఇంత ఎక్కువగా ఉన్నా జీవులు, ముఖ్యంగా మొక్కలు, నైట్రోజన్ను నేరుగా గాలి నుండి తీసుకోలేవు. ఓ, అలాగా? అవును, నేలలోని బ్యాక్టీరియా మరియు ఆకాశంలో మెరుపుల ద్వారా జరిగే నైట్రోజన్ ఫిక్సేషన్ అనే ప్రక్రియ ద్వారా మాత్రమే అది మొక్కలకు అందుబాటులోకి వస్తుంది. ఈ చిన్న డీటెయిల్ తరచుగా ప్రశ్నల్లో కనిపిస్తుంది. ఎత్తుకు వెళ్లే కొద్దీ వాతావరణంలో మార్పులొస్తాయి కదా. ఉదాహరణకు పర్వతారోహకులు ఆక్సిజన్ సిలిండర్లు ఎందుకు తీసుకువెళ్తారు? మనం ఎత్తుకు వెళ్లే కొద్దీ వాతావరణ సాంద్రత వేగంగా తగ్గుతుంది. అంటే గాలి పల్చబడుతుంది. అందుకే శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. సరిగ్గా చెప్పారు. అందుకే పర్వతారోహకులు ఆక్సిజన్ సిలిండర్లు తీసుకువెళతారు. ఉష్ణోగ్రత కూడా ఎత్తుకు వెళ్లే కొద్దీ తగ్గుతుంది. గాలిపీడనం గురించి కూడా మూలాల్లో ప్రస్తావించారు. అధిక పీడనం, అల్పపీడనం అంటే ఏమిటి? పవనాలు ఎలా ఏర్పడతాయి? గాలి ఎల్లప్పుడూ అధిక పీడనం ఉన్న ప్రాంతం నుండి అల్పపీడనమున్న ప్రాంతానికి కదులుతుంది. ఈ కదిలే గాలిని మనం పవనం లేదా వింగ్ అంటాం. చాలా బాగా వివరించారు. ఇక చివరిగా ఈ 3 ఆవరణాలు కలిసే చోటైన జీవావరణం గురించి మాట్లాడుకుందాం. ఇది అన్నింటికంటే ముఖ్యమైనది కదా. నిస్సందేహంగా జీవావరణమనేది భూమి, నీరు మరియు గాలి మధ్య సంబంధమున్న ఒక సంకీర్ణ మండలం. జీవాలికి మద్దతిచ్చేది ఈ మండలమే. సూక్ష్మజీవుల నుండి పెద్ద జంతువుల వరకు అన్నీ ఇక్కడే ఉంటాయి. అవును, దీనిని స్థూలంగా వృక్షరాజ్యం మరియు జంతురాజ్యంగా విభజించవచ్చు. ఈ 3 ఆవరణాలు ఒకదానితో ఒకటి సంకర్షణ చెందుతాయి మరియు జీవావరణాన్ని ప్రభావితం చేస్తాయి. ఈ ఆవరణాల మధ్య సమతుల్యత దెబ్బతినడం గురించి కూడా మూలాల్లో ఉంది. మానవ కార్యకలాపాలు ఈ సమతుల్యతను ఎలా దెబ్బతీస్తున్నాయి? ఇది ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు. ఉదాహరణకు, మన అవసరాల కోసం అడవులను నరికివేయడం, పరిశ్రమలు, వాహనాల నుండి వెలువడే ఉద్గారాలు గాలిని కలుషితం చేయడం, ఇవన్నీ సమతుల్యతను దెబ్బతీస్తున్నాయి. ముఖ్యంగా కార్బన్ డయాక్సైడ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. దాని పెరుగుదల వల్ల కలిగే పరిణామమేమిటి? అవును, కార్బన్ డయాక్సైడ్ అంటే CO2 పరిమాణం విపరీతంగా పెరిగిపోతోంది. ఇది భూమి నుండి వెలువడే వేడిని వాతావరణంలో బంధిస్తోంది. గ్రీన్హౌస్ ఎఫెక్ట్ లాగా? అదే, దీనివల్ల భూమి ఉష్ణోగ్రత క్రమంగా పెరుగుతుంది. దీనినే మనం గ్లోబల్ వార్మింగ్ అని పిలుస్తున్నాం. అంటే ఒక ఆవరణంలో వచ్చే మార్పు మిగతా అన్ని ఆవరణాలను, చివరికి జీవావరణాన్ని కూడా ప్రభావితం చేస్తుందన్నమాట. ఖచ్చితంగా. అందుకే ఈ 3 ఆవరణాల మధ్య ప్రకృతి సమతుల్యతను కాపాడుకోవడానికి భూమి యొక్క వనరులను పరిమితంగా, ఆలోచనాత్మకంగా ఉపయోగించడం చాలా ముఖ్యం. ఈరోజు మనం భూమి యొక్క ప్రధాన ఆవరణాల గురించి చాలా లోతైన విశ్లేషణ చేశాం. ఖండాలు, మహాసముద్రాలు, వాతావరణ పొరలు మరియు జీవావరణం యొక్క ప్రాముఖ్యతను, వాటి మధ్య ఉన్న అవినాభావ సంబంధాన్ని అర్థం చేసుకున్నాం. ఈ ప్రాథమిక అంశాలు కేవలం పోటీ పరీక్షలకే కాకుండా మన నివసిస్తున్న ఈ అద్భుతమైన గ్రహం పట్ల మన బాధ్యతను గుర్తుచేయడానికి కూడా ఉపయోగపడతాయి. సరిగ్గా చెప్పారు. ఇక శ్రోతలకు ఒక ఆలోచనతో ఈ చర్చను ముగిద్దాం. మనం ఈరోజు చర్చించుకున్నట్లు అన్ని ఆవరణాలు ఒకదానితో ఒకటి ముడిపడియున్నాయి. అలాంటప్పుడు వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్ను తగ్గించడానికి
జలావరణంలో భాగమైన మహాసముద్రాలు ఎలా సహాయపడతాయో ఆలోచించగలరా? ఆసక్తికరమైన ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం మన గ్రహం యొక్క సంక్లిష్టమైన అద్భుతమైన వ్యవస్థలలో దాగి ఉంది. దీని గురించి ఆలోచించండి. మనం భారతదేశపు మ్యాప్ను తీసుకుని ఒక అద్భుతమైన ప్రయాణం చేద్దాం. మన దేశం యొక్క భౌగోళిక స్వరూపాన్ని కేవలం పుస్తకాల్లో చదివినట్టు కాకుండా దాని వెనుక ఉన్న కథను, దాని ప్రాముఖ్యతను అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాలలోని సమాచారాన్ని ఆధారం చేసుకుని ఈ విశ్లేషణ మొదలుపెడదాం. తప్పకుండా. ఇది కేవలం పరీక్షల కోసం వాస్తవాలను బట్టి పట్టడం కాదు. మనం నివసించే ఈ భూమి ఎలా ఏర్పడింది, ఈ పర్వతాలు, నదులు, మైదానాలు మన చరిత్రను, సంస్కృతిని, ఆర్థిక వ్యవస్థను ఎలా తీర్చిదిద్దాయో తెలుసుకుందాం. మ్యాప్లో ఉత్తరం నుండి దక్షిణానికి, పడమర నుండి తూర్పుకు ఒక వర్చువల్ టూర్లాగా ఈ చర్చను సాగిద్దాం. అద్భుతంగా ఉంది. సరే, మన ప్రయాణం మొదలుపెట్టే ముందు గ్లోబ్లో భారతదేశం అసలు ఎక్కడుందో ఒక్కసారి చూద్దాం. మూలాల ప్రకారం ఇది ఉత్తరార్ధగోళంలో ఉంది. చుట్టూ మూడు వైపులా నీరుండటంతో ఇదొక పెద్ద ద్వీపకల్పం. సరిగ్గే చెప్పారు. ఉత్తరాన అసాధ్యమనిపించే హిమాలయాలు ఒక గోడలా నిలబడితే, పశ్చిమాన అరేబియా సముద్రం, ఆహా, తూర్పున బంగాళాఖాతం, దక్షిణాన హిందూ మహాసముద్రం మన సరిహద్దులుగా ఉన్నాయన్నమాట. ఈ భౌగోళిక అమరిక వల్లే భారతదేశానికొక ప్రత్యేకమైన గుర్తింపొచ్చింది. ఇది కేవలం భౌగోళిక వైవిధ్యం మాత్రమే కాదు. ఈ భూమిపై ఉన్న వాతావరణం, మొక్కలు, జంతువులు, మనుషుల భాషలు, సంస్కృతులు, ఇలా ప్రతి దాంట్లోనూ అపారమైన వైవిధ్యం కల్పిస్తుంది. కాని ఆ వైవిధ్యంలోనే ఒక ఏకత్వం ఉంది. ఇప్పుడు కొంచెం సంఖ్యల విషయానికొద్దాం. ఈ దేశం ఎంత పెద్దదో అర్థం చేసుకోవడానికి కొన్ని కొలమానాలు అవసరం. భారతదేశ వైశాల్యం సుమారు 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్లు అని మన సోర్సెస్ చెబుతున్నాయి. ఇది చాలా పెద్ద సంఖ్య. అవును. ప్రపంచ భూభాగంలో ఇది దాదాపు 2.4%. దీన్ని ఇంకా సులభంగా అర్థం చేసుకోవాలంటే, ఉత్తరాన కాశ్మీర్ నుండి దక్షిణాన కన్యాకుమారి వరకు ప్రయాణిస్తే అది సుమారు 3200 కిలోమీటర్ల దూరం. 3200 కిలోమీటర్ల? అవును. అలాగే తూర్పున అరుణాచల్ ప్రదేశ్ నుండి పశ్చిమాన గుజరాత్లోని కచ్చు వరకు వెడల్పు సుమారు 2900 కిలోమీటర్లు. ఈ విస్తీర్ణంలోనే 100 కోట్లకు పైగా ప్రజలు నివసిస్తున్నారు. జనాభా పరంగా ఇది ప్రపంచంలోనే 2వ అతిపెద్ద దేశం. ఈ అక్షాంశాలు, రేఖాంశాల గురించి కూడా మూలాల్లో ప్రస్తావించారు. 8 డిగ్రీల 4 పాయింట్ ఉత్తర మధ్యం మరియు 37 డిగ్రీల 6 పాయింట్ ఉత్తర అక్షాంశాల మధ్య ఉందనుంది. ఈ సంఖ్యలు మనకు ఏం చెప్తున్నాయి? కేవలం లొకేషన్ మాత్రమేనా, లేక అంతకంటే ఎక్కువ ఉందా? ఇది చాలా మంచి ప్రశ్న. ఆ సంఖ్యలు కేవలం అడ్రస్ మాత్రమే కాదు, మన దేశ వాతావరణాన్ని, జీవన విధానాన్ని శాసిస్తాయి. ఆలోచించండి, 8 డిగ్రీల ఉత్తర అక్షాంశం అంటే మనం భూమధ్యరేఖకు చాలా దగ్గరగా ఉన్నాం. ఓకే. అందుకే కన్యాకుమారి వంటి దక్షిణ ప్రాంతాలలో వాతావరణం శ్రీలంక లేదా థాయిలాండ్ లాగా ఉష్ణమండల శైలిలో ఉంటుంది. అదే 37 డిగ్రీల ఉత్తర అక్షాంశం అంటే లడక్ ప్రాంతం. అక్కడి వాతావరణం టిబెట్ లాగా అతి శీతలంగా ఆల్పైన్ తరహాలో ఉంటుంది. అంటే ఒకే దేశంలో ఇంత తేడానా? అవును. అంటే ఈ అక్షాంశాల విస్తరణ వల్ల మన దేశంలో ఒకేసారి అనేక దేశాల వాతావరణ పరిస్థితులు ఉన్నాయన్నమాట. అద్భుతం. మరి రేఖాంశాల సంగతేంటి? 68 డిగ్రీల 7 మినిట్స్ తూర్పు నుండి 97 డిగ్రీల 25 మినిట్స్ తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉండటం వల్ల ఎలాంటి ప్రభావం ఉంటుంది? దీనివల్ల సమయానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన సమస్య తలెత్తుతుందని నేను విన్నాను. ఖచ్చితంగా. దాదాపు 30 డిగ్రీల రేఖాంశాల వ్యత్యాసం ఉంది. భూమి తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటలు పడుతుంది. అంటే ఒక్కో డిగ్రీకి దాదాపు 4 నిమిషాల సమయం పడుతుంది. ఓ, లెక్క అదా? ఈ లెక్కన తూర్పున ఉన్న అరుణాచల్ ప్రదేశ్లో సూర్యోదయం పశ్చిమాన ఉన్న గుజరాత్ కన్నా సుమారు 2 గంటల ముందే అవుతుంది. అంటే దిబ్రూగఢ్లో ఉదయం 4 గంటలకు సూర్యుడు ఉదయిస్తే ద్వారకలో సుమారు 6 గంటలకు ఉదయిస్తాడు. 2 గంటల తేడా అంటే చాలా ఎక్కువ. దేశం మొత్తం మీద రైళ్లు, ఆఫీసులు, విమానాలు నడవాలంటే ఒకే సమయం ఉండాలి కదా. ఈ గందరగోళాన్ని ఎలా పరిష్కరించారు? దీనికోసమే మనం ప్రామాణిక రేఖాంశం అంటే స్టాండర్డ్ మెరిడియన్ అనేదాన్ని ఏర్పాటు చేసుకున్నాం. దేశానికి దాదాపు మధ్యలో వెళ్లే 82 డిగ్రీస్ 30 మినిట్స్ తూర్పు రేఖాంశాన్ని మన ప్రామాణిక సమయంగా నిర్ణయించారు. ఆ రేఖాంశంపై సమయం ఎంతైతే దేశం మొత్తం అదే సమయాన్ని పాటిస్తుంది. దీనినే మనం ఇండియన్ స్టాండర్డ్ టైం, IST అని పిలుస్తాం. అవును.
ఇంత పెద్ద దేశమంటే సహజంగానే చాలా దేశాలతో సరిహద్దులు పంచుకోవాల్సి ఉంటుంది. మన పొరుగు దేశాల గురించి కాస్త వివరిస్తారా? తప్పకుండా. ఇది కేవలం దేశాల పేర్లు చెప్పి వదిలేసే విషయం కాదు. మన సరిహద్దులు కూడా మన భౌగోళిక స్వరూపానికి అద్దం పడతాయి. భూసరిహద్దు పంచుకునే దేశాలు 7ఉన్నాయి. వాయువ్యంలో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్. ఓకే. ఉత్తరాన చైనా, నేపాళ్, భూటాన్. తూర్పున మయన్మార్, బంగ్లాదేశ్. ఈ సరిహద్దులలో కొన్ని చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఉదాహరణకు చైనాతో మన సరిహద్దు చాలా వరకు ప్రపంచంలోనే ఎత్తైన హిమాలయ పర్వత శ్రేణుల గుండా వెళుతుంది. ఇదొక సహజమైన, దాదాపు అభేద్యమైన గోడలాంటిది. దానికి పూర్తి విరుద్ధంగా బంగ్లాదేశ్తో మన సరిహద్దు ఆ బంగ్లాదేశ్తో మన సరిహద్దు ప్రపంచంలోనే అత్యంత సంక్లిష్టమైనది మరియు పొడవైనది. ఇది మైదానాలు, నదుల గుండా మెలికలు తిరుగుతూ వెళ్తుంది. ఈ భౌగోళిక వ్యత్యాసం వల్లే ఆయా దేశాలతో మన వాణిజ్య, వలస సంబంధాలు ప్రభావితమవుతాయి. అర్థమైంది. ఇక దక్షిణాన సముద్రంలో మనకు 2 ద్వీప పొరుగు దేశాలు ఉన్నాయి: శ్రీలంక, మాల్దీవులు. శ్రీలంకను పాక్ జలసంధి అనే ఇరుకైన సముద్ర మార్గం మన దేశం నుండి వేరుచేస్తుంది. ఇప్పుడు దేశం లోపలకొద్దాం. పరిపాలన కోసం మన దేశాన్ని రాష్ట్రాలుగా, కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించారు. మూలాల ప్రకారం 28 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలున్నాయి. వీటి ఏర్పాటు వెనుక ఏదైనా నిర్దిష్ట కారణముందా? ప్రధానంగా భాషా ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటు జరిగింది. పరిపాలనా సౌలభ్యం కూడా ఒక ముఖ్య కారణం. ఢిల్లీ మన జాతీయ రాజధాని. ఈ రాష్ట్రాల మధ్య కూడా పరిమాణంలో చాలా వ్యత్యాసముంది. అవును, అదే నాకు ఆశ్చర్యం కలిగిస్తోంది. ఒకవైపు పెద్ద రాష్ట్రాలు, మరోవైపు చాలా చిన్న రాష్ట్రాలు. ఈ విషయంలో తీవ్రమైన వ్యత్యాసాలేవి? వైశాల్యం పరంగా చూస్తే రాజస్థాన్ అతి పెద్ద రాష్ట్రం. ఇది ఎంత పెద్దదంటే దానిలో చాలా భాగం థార్ ఎడారితో నిండి ఉంది. జనాభా సాంద్రత కొన్ని ప్రాంతాల్లో చాలా తక్కువ. దానికి పూర్తి భిన్నంగా గోవా. అవును, గోవా మన అతి చిన్న రాష్ట్రం, కాని అది ఒక ముఖ్యమైన పర్యాటక కేంద్రం. చూశారా, పరిమాణం ఒక్కటే కాదు, ఆ భూమి యొక్క స్వభావం కూడా ఆ రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థను, జనాభా విస్తరణను ఎలా ప్రభావితం చేస్తుందో ఇక్కడ మనం గమనించవచ్చు. అద్భుతంగా వివరించారు. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. మన దేశంలోని భౌతిక స్వరూపాలు. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. మన ప్రయాణాన్ని ఉత్తరాన ఉన్న హిమాలయాలతో మొదలుపెడదాం. హిమాలయాలు, వాటి పేరులోనే ఒక గంభీరత ఉంది. హిమాలయం అంటే సంస్కృతంలో మంచునివాసమని అర్థం. ఇవి కేవలం పర్వతాలు కావు, మన దేశానికి ఒక రక్షణ కవచం, మన నదులకు జీవనాధారం. ఈ పర్వతశ్రేణి 3 సమాంతర భాగాలుగా విభజించబడింది. ఆ 3 శ్రేణుల మధ్య తేడా ఏమిటి? ఉత్తరాన ఉన్న మొదటి శ్రేణిని గ్రేట్ హిమాలయాలు లేదా హిమాద్రి అంటారు. ప్రపంచంలోనే ఎత్తైన శిఖరాలన్నీ మౌంట్ ఎవరెస్ట్తో సహా ఇక్కడే ఉన్నాయి. ఓ, ఇవి ఎప్పుడూ మంచుతో కప్పబడి ఉంటాయి. ఇక్కడికి చేరుకోవడం సాహసయాత్రికులకు, పర్వతారోహకులకు మాత్రమే సాధ్యం. దానికి దక్షిణంగా ఉన్న 2వ శ్రేణి మధ్య హిమాలయాలు లేదా హిమాచల్. మన హిల్ స్టేషన్లన్నీ ఇక్కడే ఉంటాయి కదా? సరిగ్గా చెప్పారు. సిమ్లా, మనాలి, డార్జిలింగ్ వంటి మనకు తెలిసిన ప్రసిద్ధ హిల్ స్టేషన్లన్నీ ఈ శ్రేణిలోనే ఉన్నాయి. ఇక 3వ, అత్యంత దక్షిణాన ఉన్న శ్రేణి శివాలిక్. ఇది మిగతా రెండింటికన్నా తక్కువ ఎత్తులో ఉంటుంది. ఇవి హిమాలయాల పాదాల వంటివి అన్నమాట. ఈ హిమాలయాల నుండి మనం కిందకి దిగి వస్తే విశాలమైన మైదానాలు కనిపిస్తాయి. ఉత్తర భారత మైదానాలు. వీటి ప్రాముఖ్యత ఏమిటి? ప్రాముఖ్యత అనడం కన్నా ఇవి భారతదేశపు గుండెకాయ అనడం సరైనది. హిమాలయాల నుండి ప్రవహించే సింధు, గంగా, బ్రహ్మపుత్ర నదులు, వాటి ఉపనదులు లక్షల సంవత్సరాలుగా తెచ్చిపరిచిన ఒండ్రుమట్టితో ఈ మైదానాలు ఏర్పడ్డాయి. ఇది కేవలం సారవంతమైన నేల కాదు, ఇది భారత నాగరికతకు పుట్టినిల్లు. దీన్ని కొంచెం వివరిస్తారా? నాగరికతకు ఈ మైదానాలకు సంబంధమేమిటి? ఎక్కడైతే వ్యవసాయానికి అనుకూలమైన భూమి, నీటి వసతి ఉంటుందో అక్కడే నాగరికతలు వెలసిల్లుతాయి. ఈ మైదానాల అందించిన వ్యవసాయ మిగులు వల్లే మౌర్యుల నుండి మొఘలుల వరకు ఎన్నో గొప్ప సామ్రాజ్యాలు ఇక్కడ ఏర్పడ్డాయి, నిలబడ్డాయి. అందుకే ఈ ప్రాంతం ఇప్పటికీ అంత ముఖ్యమైనది. అవును, ఈ రోజుకి ఈ ప్రాంతం భారతదేశానికి ఆహారపు గిన్నె. అయితే ఇదే సారవంతమైన భూమి జనాభా సాంద్రతకు కూడా కారణమైంది. దీనివల్ల వనరులు, మౌలిక సదుపాయాలపై తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. ఇది ఈ ప్రాంతం ఎదుర్కొంటున్న ఒక పెద్ద సవాలు.
ఈ మైదానాల నుండి మనం పశ్చిమానికి ప్రయాణిస్తే ప్రకృతి పూర్తిగా మారిపోతుంది. గ్రేట్ ఇండియన్ డెజర్ట్ అంటే థారేడారి వస్తుంది. అవును, దృశ్యం నాటకీయంగా మారిపోతుంది. పొడిగా, వేడిగా, అంతటా ఇసుక తిన్నెలతో ఉండే ప్రాంతమిది. ఇక్కడ వర్షపాతం చాలా తక్కువ, అందుకే వృక్ష సంపద కూడా చాలా తక్కువగా ఉంటుంది. జీవించడం చాలా కఠినంగా ఉంటుందక్కడ. కరెక్ట్. అయినా ఇక్కడ ఒక ప్రత్యేకమైన సంస్కృతి అభివృద్ధి చెందింది. ఇప్పుడు మనం దక్షిణం వైపు పయనిద్దాం. ఉత్తర మైదానాలకు దక్షిణంగా త్రిభుజాకారంలో ఉన్న ద్వీపకల్ప పీఠభూమిలురించి మూలాల్లో ఉంది. దీని ప్రత్యేకతేమిటి? ఇది భారతదేశంలోనే అత్యంత పురాతనమైన భూభాగం. ఒక పురాతన రాతిబల్లలాగా ఊహించుకోవచ్చు. దీని ఉపరితలం ఎగుడుదిగుడుగా ఉంటుంది. ప్రపంచంలోని పురాతన పర్వత శ్రేణులలో ఒకటైన ఆరావళి పర్వతాలు దీనికి వాయువ్య సరిహద్దుగా ఉన్నాయి. వింధ్యా, సాత్పురా పర్వతాలు కూడా ఇక్కడే ఉన్నాయి కదా. అవును, ఆ పర్వతాలు ఈ పీఠభూమిని ఉత్తర దక్షిణ భాగాలుగా విభజిస్తాయి. ఈ పీఠభూమి బొగ్గు, ఇనుప ఖనిజం వంటి ఖనిజాలకు నిలయం. మన దేశ పారిశ్రామిక అభివృద్ధికి ఇది చాలా కీలకం. నదుల గురించి చెప్పారు. ఈ పీఠభూమిపై ప్రవహించే నదుల ప్రవాహంలో ఏదైనా ప్రత్యేకత ఉందా? ఉంది, చాలా ముఖ్యమైన ప్రత్యేకత. వింధ్యా, సాత్పురా పర్వతాల గుండా నర్మదా, తప్తీ నదులు ప్రవహించి పశ్చిమ దిశగా ప్రయాణించి అరేబియా సముద్రంలో కలుస్తాయి. ఓ, మిగతా నదులు తూర్పువైపు ప్రవహిస్తాయి కదా. అవును, దేశంలోని చాలా ప్రధాన నదులు తూర్పువైపు ప్రవహిస్తుంటే ఈ రెండు నదులు మాత్రం పశ్చిమం వైపు ప్రవహించడం ఒక భౌగోళిక విశేషం. ఈ పీఠభూమికి ఇరువైపులా పశ్చిమ కనుమలు, తూర్పు కనుమలు సరిహద్దులుగా ఉన్నాయి. ఈ రెండింటి మధ్య తేడా ఏమిటి? పశ్చిమాన ఉన్న పశ్చిమ కనుమలు, వీటిని సహ్యాద్రి అని కూడా పిలుస్తారు, ఒక నిరంతరాయమైన గోడలా ఉంటాయి. అవి చాలా ఎత్తుగా, దాటడానికి కష్టంగా ఉంటాయి. దీనికి భిన్నంగా తూర్పున ఉన్న తూర్పు కనుమలు నిరంతరాయంగా ఉండవు. అవి అక్కడక్కడ విచ్ఛిన్నమై తక్కువెత్తులో ఉంటాయి. ఈ వ్యత్యాసం వల్ల ఏమైనా ప్రభావముంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. పశ్చిమ కనుమలు నిరంతరంగా ఉండటం వల్ల వాటిపై పుట్టే నదులు వేగంగా పశ్చిమం వైపు ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తాయి. అదే తూర్పు కనుమలు విచ్ఛిన్నంగా ఉండటం వల్ల మహానది, గోదావరి, కృష్ణ, కావేరి వంటి పెద్ద నదులు ఓకే వల్ల తూర్పు తీరంలో విశాలమైన, సారవంతమైన డెల్టాలు ఏర్పడ్డాయి. అందుకనే పశ్చిమ తీర మైదానం ఇరుకుగా, తూర్పు తీర మైదానం వెడల్పుగా ఉంటుందా? సరిగ్గా అదే కారణం. మీరు డెల్టాల గురించి ప్రస్తావించారు. గంగా, బ్రహ్మపుత్ర నదులు కలిసి ఏర్పరిచే సుందర్బన్ డెల్టా ప్రపంచంలోనే అతిపెద్దదని చెబుతారు. దాని ప్రత్యేకత ఏంటి? సుందర్బన్ డెల్టా కేవలం అతిపెద్దది మాత్రమే కాదు, అదొక అద్భుతమైన, దాదాపు ఆధ్యాత్మిక అనుభూతినిచ్చే ప్రదేశం. ఇది మడ అడవులతో, అంటే మాంగ్రూవ్ ఫారెస్ట్లతో నిండి ఉంటుంది. రాయల్ బెంగాల్ పులికి నివాసం కూడా అదే కదా? అవును, ఇక్కడి పులులు ఈ ఉప్పునీటిలో ఈదడం నేర్చుకున్నాయి. భౌగోళిక స్వరూపం జీవశాస్త్రాన్ని ఎలా ప్రభావితం చేస్తోందో చెప్పడానికి ఇదొక అద్భుతమైన ఉదాహరణ. మన ప్రయాణంలో చివరి మజిలి భారతదేశపు దీవులు. మనకు రెండు ప్రధాన దీవుల సమూహాలు ఉన్నాయి కదా? అవును, మొదటిది అరేబియా సముద్రంలో కేరళ తీరానికి దగ్గరగా ఉన్న లక్షద్వీప్ దీవులు. ఇవి పగడపు దీవులు, అంటే కోరల్ ఐలాండ్స్. రెండోది బంగాళాఖాతంలో భారత ప్రధాన భూభాగానికి ఆగ్నేయంగా ఉన్న అండమాన్ మరియు నికోబార్ దీవులు. పగడపు దీవులు అంటే ఏమిటి? అవి ఎలా ఏర్పడతాయి? దీన్ని సులభంగా చెప్పాలంటే పాలిప్స్ అనే చిన్న సముద్ర జీవులను సూక్ష్మమైన, సహజ వాస్తుశిల్పులు అనుకోవచ్చు. వేల సంవత్సరాలుగా లెక్కలేనన్ని తరాల ఈ సూక్ష్మజీవులు జీవించి, చనిపోయి వాటి సున్నపు రాయి అస్థిపంజరాలను వదిలివేస్తాయి. ఓ, అవునా? అవి ఒకదానిపై ఒకటి పేరుకుపోయి సముద్ర గర్భంలో భారీ నిర్మాణాలను సృష్టిస్తాయి. చివరికి ఆ నిర్మాణాలు సముద్ర ఉపరితలం పైకి వచ్చి లక్షద్వీప్ వంటి దీవులుగా ఏర్పడతాయి. అంటే అతి చిన్న జీవులు నిర్మించిన ఒక భూభాగమిది. చాలా ఆసక్తికరంగా ఉంది. అండమాన్ మరియు నికోబార్ దీవుల గురించి 2004 సునామీ వాటిని తీవ్రంగా ప్రభావితం చేసిందని మూలాల్లో ఉంది. అవును, అండమాన్ నికోబార్ దీవులు భౌగోళికంగా చాలా చురుకైన ప్రాంతంలో ఉన్నాయి. ఇవి హిమాలయాల కొనసాగింపుగా సముద్రంలో మునిగి ఉన్న పర్వత శిఖరాలని కొందరు భూగోళ శాస్త్రవేత్తలు భావిస్తారు. 2004లో వచ్చిన సునామీ ఈ దీవులను అతలాకుతలం చేసింది. ఇది మనకొక ముఖ్యమైన విషయాన్ని గుర్తుచేస్తుంది.
మన భౌగోళిక స్వరూపాలు ఎంత అందమైనవో కొన్నిసార్లు అంతే ప్రమాదకరమైనవి కూడా. ఈ సుదీర్ఘ ప్రయాణం తరువాత భారతదేశ భౌగోళిక వైవిధ్యం ఎంత గొప్పదో, ఎంత సంక్లిష్టమైనదో స్పష్టంగా అర్థమవుతుంది. మంచు శిఖరాల నుండి ఉష్ణమండల తీరాల వరకు, పొడి ఎడారుల నుండి పచ్చని డెల్టాల వరకు ఒకే దేశంలో ఎన్ని రూపాలు! నిజమే. ఈ భౌగోళిక స్వరూపాలను అర్థం చేసుకోవడం పోటీ పరీక్షలకే కాదు, మన దేశాన్ని, దాని ప్రజలను, వారి జీవన విధానాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోవడానికి కూడా చాలా అవసరం. మన పండుగలు, ఆహారపు అలవాట్లు, ఆర్థిక కార్యకలాపాలు అన్నీ ఈ భూస్వరూపాలతో ముడిపడి ఉన్నాయి. వింటున్న వారి కోసం ఒక ఆలోచనతో ఈ చర్చను ముగిద్దాం. మన మూలాల్లో 2004 సునామీ ప్రస్తావన వచ్చింది. భూకంపాలు సంభవించే హిమాలయాల నుండి తుఫానులకు గురయ్యే సుదీర్ఘ తీరప్రాంతం వరకు భారతదేశం ప్రకృతి వైపరీత్యాల పరంగా చాలా సున్నితమైన ప్రదేశం. మనం ఇప్పటివరకు చర్చించుకున్న ఈ భౌతిక లక్షణాలను, అంటే పర్వతాల నిర్మాణం, నదుల ప్రవాహం, తీరప్రాంతాల స్వభావం వంటి వాటిని లోతుగా అర్థం చేసుకోవటం, భవిష్యత్తులో ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవడానికి, వాటి నష్టాన్ని తగ్గించడానికి, మరింత సురక్షితమైన సమాజాన్ని నిర్మించడానికి మనకు ఎలా సహాయపడుతుంది, దీని గురించి ఆలోచించండి. మనం 6వ తరగతి ఎన్సీఈఆర్టీ భూగోళ శాస్త్రం పుస్తకంలోని చివరి చాలా కీలకమైన అధ్యాయాలను చూడబోతున్నాం. అవును. మన భారతదేశం యొక్క శీతోష్ణ స్థితి, సహజ వృక్ష సంపద మరియు వన్యప్రాణుల గురించి కొంచెం లోతుగా తెలుసుకుందాం. ఖచ్చితంగా. ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఇది చాలా చాలా ముఖ్యమైన అంశం. అవును, ఈ బేసిక్స్ నుంచే కదా ప్రశ్నలొచ్చేది. అవునవును. ఈ అధ్యాయాల నుండి అనేక ప్రశ్నలొస్తాయి. ఈ చర్చలో మనం వాతావరణం, శీతోష్ణ స్థితి మధ్య తేడా ఏంటి, రైట్, భారతదేశంలోని ప్రధాన ఋతువులు, అడవుల రకాలు, ఇంకా వన్యప్రాణుల గురించి కూడా వివరంగా చర్చిద్దాం. సరైతే ముందుగా ఈ వాతావరణం, శీతోష్ణ స్థితి, ఈ రెండిటికీ మధ్య ఉన్న తేడాను కొంచెం విడమర్చి చెబుదాం. చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. మంచి పాయింట్. వాతావరణం అంటే సింపుల్గా చెప్పాలంటే ఈ రోజు ఎలా ఉంది అనేది. అంటే రోజువారీ మార్పులన్మాట. అవును. ఈ రోజు వేడిగా ఉందా, చల్లగా ఉందా, లేదా మేఘావృతమై ఉందా అనేది వాతావరణం. స్వల్పకాలికమైనది. కానీ శీతోష్ణ స్థితి అనేది చాలా సంవత్సరాల పాటు, ఒక సుదీర్ఘ కాలంలో ఒక ప్రాంతంలోని సగటు వాతావరణ పరిస్థితి. ఓకే, అంటే చాలా సంవత్సరాల సగటు. అవును. అందుకే భారతదేశ శీతోష్ణ స్థితిని స్థూలంగా ఋతుపవన రకం లేదా మాన్సూన్ టైప్ అని పిలుస్తారు. మాన్సూన్, ఈ పదం చాలా వింటుంటాం. ఇది ఎక్కడ్నుండి వచ్చింది? ఇది మౌసిమ్ అనే అరబిక్ పదం నుండి వచ్చింది. దీని అర్థం ఋతువులు. ఇది చాలా ముఖ్యమైన పాయింట్, పరీక్షల్లో అడగొచ్చు. ఓ, ఋతువులనా? కేవలం వర్షాకాలమనే కాదు. సరిగ్గా చెప్పారు. దీని అసలు అర్థం ఋతువులను బట్టి గాలుల దిశ మారడం. సరే, పుస్తకంలో 4 ప్రధాన ఋతువులున్నాయని చెప్పారు కదా, వాటిని ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటిది శీతాకాలం. కోల్డ్ వెదర్ సీజన్. ఇది డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఉంటుంది. దీని లక్షణాలేంటి? ఈ టైంలో సూర్యకిరణాలు మనపై నేరుగా పడవు. అందుకే ఉత్తర భారతదేశంలో ఉష్ణోగ్రతలు బాగా తక్కువగా ఉంటాయి. చల్లని, పొడి గాలులు ఉత్తరం నుండి దక్షిణానికి వీస్తాయి. ఓకే, ఆ తర్వాత వచ్చేది వేసవికాలం, హాట్ వెదర్ సీజన్. అవును. ఇది మార్చి నుండి మే వరకు. ఈ కాలంలో సూర్యకిరణాలు మరింత సూటిగా పడతాయి. అందుకే ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ సమయంలోనే లూగాలులు వీస్తాయని అంటారు కదా. అవును. పగటిపూట వీచే చాలా వేడి, పొడి గాలులను లూ అంటారు. ఈ పదం గుర్తుంచుకోవాలి. ఇక అందరూ ఎదురుచూసేది నైరుతి ఋతుపవన కాలం, అంటే మన వర్షాకాలం. కరెక్ట్. జూన్ నుండి సెప్టెంబర్ వరకు. ఇది ఋతుపవనాల ఆగమనం. అంటే గాలులు ఎలా వస్తాయి? అప్పుడు గాలులు అరేబియా సముద్రం, బంగాళాఖాతం నుండి భూమి వైపుకొస్తాయి. ఓ, అందుకే ఆ గాలుల్లో తేమ ఎక్కువగా ఉంటుందా? ఖచ్చితంగా. ఆ తేమను మోసుకొని వస్తాయి. ఈ గాలులు మన పర్వతాలను, అంటే పశ్చిమ కనుమల్లాంటివి ఢీకొట్టినప్పుడు వర్షపాతం సంభవిస్తుంది. సరే, ఇక చివరిగా ఋతుపవనాల తిరోగమన కాలం. దీన్నే శరదృతువు అని కూడా అంటారు. అవును. ఆటం, అక్టోబర్, నవంబర్ నెలలు. ఈ సమయంలో గాలులు ప్రధాన భూభాగం నుండి బంగాళాఖాతం వైపుకు తిరిగి వెళతాయి. అంటే రివర్స్ జర్నీ అన్నమాట. అంతే. ఇది పరీక్షల కోణంలో చాలా కీలకమైన విషయం.
ఎందుకంటే ఈ కాలంలోనే మన దక్షిణ భాగాలు, ముఖ్యంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ వర్షపాతాన్ని పొందుతాయి. ఓకే, ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. ఇప్పుడు మనం సహజ వృక్ష సంపద గురించి చర్చిద్దాం. అసలు సహజ వృక్ష సంపద అంటే ఏంటి? అంటే మానవ ప్రమేయం లేకుండా వాటంతట అవే పెరిగే మొక్కలు, చెట్లు. వాటిని సహజ వృక్ష సంపద అంటారు. మన దేశంలో వర్షపాతంలో చాలా తేడాలున్నాయి కదా, దానివల్లే ఈ వృక్ష సంపదలో కూడా వైవిధ్యం ఉంటుందా? సరిగ్గా పాయింట్ పట్టుకున్నారు. అందుకే మన అడవులను 5 రకాలుగా వర్గీకరించారు. పోటీ పరీక్షలకు ఇది చాలా చాలా ముఖ్యమైన విభాగం. సరే, అయితే వీటిని విడమర్చి చూద్దాం. మొదటిది ఏది? ఉష్ణమండల సతతహరిత అరణ్యాలు, ట్రాపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్స్. పేరులోనే ఉంది. సతత హరిత అంటే ఎప్పుడూ పచ్చగా ఉండేవి. అవును, వీటిని ఉష్ణమండల వర్షారణ్యాలు అని కూడా అంటారు. ఇవి అధిక వర్షపాతమున్న ప్రాంతాల్లో కనిపిస్తాయి. అంటే అండమాన్ నికోబార్ దీవులు, ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమ కనుమలలో. ఇవి ఎంత దట్టంగా ఉంటాయా? ఎంత దట్టంగా ఉంటాయంటే సూర్యరశ్మి కూడా భూమిని చేరలేదు. ఇక్కడి చెట్లు వేర్వేరు సమయాల్లో ఆకులను రాల్స్తాయి. అందుకే ఇవి ఎప్పుడూ పచ్చగా కనిపిస్తాయి. ఇక్కడ పెరిగే ముఖ్యమైన చెట్లేవి? మహోగని, ఎబోనీ, రోస్వుడ్ ఇవి గుర్తుంచుకోవాలి. సరే, ఇక రెండోది ఉష్ణమండల ఆకురాల్చే అడవులు, ట్రాపికల్ డెసిడ్యుయస్ ఫారెస్ట్స్. వీటినే ఋతుపవన అడవులని కూడా అంటారు. భారతదేశంలో ఇవి అత్యంత విస్తృతంగా వ్యాపించి ఉన్నాయి. ఓ, అంటే మన దేశంలో ఎక్కువ భాగమున్నవి ఇవేనా? అవును, ఇవి తక్కువ దట్టంగా ఉంటాయి. సంవత్సరంలో ఒక నిర్దిష్ట సమయంలో ఆకులను రాల్చేస్తాయి. అందుకే ఆ పేరొచ్చింది. ఇక్కడ ఏ చెట్లుంటాయి? సాల్, టేకు, రావి, వేప, శిశం లాంటివి. ఇవి మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్ఖండ్ ఆ ప్రాంతాల్లో కనిపిస్తాయి. తర్వాతొచ్చేవి ముళ్ల పొదలు, థార్నీ బుషెస్. ఇవి పొడి ప్రాంతాలలో కనిపిస్తాయి. రాజస్థాన్, పంజాబ్, గుజరాత్ లాంటి చోట్ల. నీటి నష్టాన్ని తగ్గించుకోవడానికి ఇక్కడ ఆకులు ముళ్ల రూపంలో ఉంటాయి. ఉదాహరణకు? కాక్టస్, ఖైర్, బబూల్, కీకర్ లాంటివి. ఓకే, ఇక నాల్గవది పర్వత ప్రాంత వృక్ష సంపద, మౌంటైన్ వెజిటేషన్. పేరుకు తగ్గట్టే ఇవి పర్వతాలలో కనిపిస్తాయి. ఎత్తును బట్టి ఇక్కడ రకరకాల జాతులు పెరుగుతాయి. ఒక 1500 నుండి 2500 మీటర్ల ఎత్తులో చాలా చెట్లు శంఖాకారంలో ఉంటాయి. కోన్ షేప్నోనా? అవును, వీటిని కోనిఫెరస్ చెట్లు అంటారు. ఉదాహరణకు చిర్, పైన్, దేవదారు. బావుంది. చివరిగా ఐదోది మడడవులు, మ్యాంగ్రోవ్ ఫారెస్ట్స్. ఇవి చాలా ప్రత్యేకం. ఉప్పునీటిలో కూడా జీవించగలవు. అవునా? అవును, ప్రధానంగా పశ్చిమ బెంగాల్లోని సుందర్బన్స్లో ఇంకా అండమాన్ నికోబార్ దీవుల్లో కనిపిస్తాయి. ఇక్కడ సుందరి అనే చెట్టు పేరు మీదనే సుందర్బన్స్కు ఆ పేరు వచ్చింది. ఇది చాలా ఆసక్తికరమైన విషయం. అయితే అసలు ఈ అడవులు మనకు ఎందుకంత అవసరం? చాలా ముఖ్యమైన ప్రశ్న అడిగారు. అడవులు మనకు ప్రాణవాయువైన ఆక్సిజన్ను విడుదల చేస్తాయి. కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకుంటాయి. అవును, నేల కోతను నియంత్రిస్తాయి. కలప, వంటచెరుకు, ఔషధ మొక్కలు, తేనె, జిగురు ఇలా ఎన్నో ఇస్తాయి. అన్నిటికన్నా ముఖ్యంగా వన్యప్రాణులకు సహజ ఆవాసాలుగా పనిచేస్తాయి. అంటే వన మహోత్సవు లాంటి కార్యక్రమాల ద్వారా వీటిని కాపాడుకోవడం మన అందరి బాధ్యత అన్నమాట. ఖచ్చితంగా. సరే, ఇక చివరి అంశం వన్యప్రాణులు. భారతదేశం వన్యప్రాణుల విషయంలో చాలా గొప్పది కదా? అవును, మన అడవులు వేలాది జాతుల జంతువులకు నిలయం. పులి మన జాతీయ జంతువు. మరి సింహాలు? గుజరాత్లోని గిర్ అడవి ఆసియా సింహాలకు ఏకైక నిలయం. ఇది పరీక్షల్లో తరచుగా అడిగే ప్రశ్న. ఓ, ప్రపంచంలో కేవలం అక్కడేనా? అవును, సహజ ఆవాసంలో. ఇంకా ఇతర ముఖ్యమైన జంతువులు, వాటి ఆవాసాల గురించి చెబుతారా? అస్సాం అడవులలో ఏనుగులు, ఒంటికొమ్ము ఖడ్గమృగాలు తిరుగుతాయి. ఏనుగులు కేరళ, కర్ణాటకలో కూడా కనిపిస్తాయి కదా? అవును, అక్కడ కూడా. ఇక ఒంటెలైతే గ్రేట్ ఇండియన్ ఎడారిలో, అడవి గాడిదలు రాన్ ఆఫ్ కచ్లో కనిపిస్తాయి. మరి హిమాలయ ప్రాంతంలో? అక్కడ అడవి మేకలు, మంచు చిరుతలు, ఎలుగుబంట్లు లాంటివి ఉంటాయి. పక్షుల విషయంలో కూడా భారతదేశం చాలా సంపన్నమైనది అని విన్నాను. అవును, నెమలి మన జాతీయ పక్షి. చిలుకలు, పావురాలు, మైనా, గీసే, బుల్బుల్, బాతులు ఇలా ఎన్నో రకాల పక్షులున్నాయి. వాటిని సంరక్షించడానికి అనేక పక్షుల సంరక్షణాలయాలు కూడా ఉన్నాయి. అయితే పుస్తకంలో వన్యప్రాణుల సంఖ్య తగ్గిపోవడం గురించి
ఒక తీవ్రమైన విషయాన్ని ప్రస్తావించారు. నిజమే, అడవుల నరికివేత, వేట కారణంగా అనేక జాతులు అంతరించిపోతున్నాయి. కొన్ని ఇప్పటికే అంతరించిపోయాయి కూడా. ఇది చాలా ఆందోళన కలిగించే విషయం. అవును, అందుకే వాటిని రక్షించడానికి ప్రభుత్వం జాతీయ పార్కులు, అభయారణ్యాలు మరియు బయోస్పియర్ రిజర్వ్లు ఏర్పాటు చేసింది. ప్రాజెక్ట్ టైగర్, ప్రాజెక్ట్ ఎలిఫెంట్ లాంటివి కూడా ప్రారంభించారు కదా. అవి చాలా విజయవంతమయ్యాయి. అంతేకాదు, ప్రజలలో అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం అక్టోబర్ మొదటి వారంలో వన్యప్రాణి వారం కూడా జరుపుతారు. అద్భుతం. దీంతో 6వ తరగతి ఎన్సీఆర్టీ భూగోళశాస్త్రం పాఠ్యపుస్తకంలో వివరించిన విధంగా భారతదేశ శీతోష్ణస్థితి, 5 ప్రధాన వృక్ష సంపద రకాలు మరియు మన అద్భుతమైన వన్యప్రాణుల గురించి మనం చర్చించుకున్నాం. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి ఇవి చాలా ప్రాథమికమైన, ఇంకా ముఖ్యమైన అంశాలు. ఖచ్చితంగా. ఈ నమూనాలను అర్థం చేసుకోవడం మొత్తం భారత భూగోళశాస్త్రాన్ని అర్థం చేసుకోవడానికి ఒక పునాది లాంటిది. దీంతో మనం 6వ తరగతి ఎన్సీఆర్టీ జోగ్రఫీ క్లాసులను పూర్తి చేసుకున్నాం. అవును. మళ్ళీ మనం 7వ తరగతి జోగ్రఫీ క్లాసులతో కలుద్దాం. తప్పకుండా. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మన తెలుగు కాంపిటేటివ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి.